మీరు కూడా నాకు నచ్చిన టాయ్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు www.puntoonkids.com నుంచి. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. గట్టు చింకి వెళ్లారు రెస్టారెంట్. గట్టు చింకి ఇంకా అమ్మ సోఫాలో కూర్చొని ఉంటారు. నాన్న వాక్ చేస్తూ వాళ్ళకి ముఖ్యమైన విషయం చెప్తూ ఉంటారు. అందరూ ఆయన మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటారు. పిల్లలు, మా ఆఫీస్లోనే సిల్వర్ జూబ్లీ పార్టీ ఉంది. అందుకే ఆఫీస్ వాళ్ళు మన ఫ్యామిలీ మొత్తాన్ని ఆ 5 స్టార్ హోటల్కి రమ్మని ఇన్వైట్ చేశారు. మనం వెళ్ళాలి. వావ్, 5 స్టార్ రెస్టారెంటా? చాలా మజా వస్తుంది కదా అక్కడ. పిల్లలు, మనకి మంచి మజా వస్తుంది, కానీ నాకు కొంచెం నర్వస్గా ఉంది. మొదటిసారి వెళ్ళడం కదా. అరే, ఇందులో నర్వస్ అవ్వాల్సిన పనేముంది? చెప్పాలి అంటే గర్వపడాలి. మీ అందరూ ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి ఆ కంపెనీని అంత ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి పార్టీలో మీరు ఎంజాయ్ చేయాలి. అది కూడా నిజమే. సరే నాన్న, నర్వస్ అవ్వడం పక్కన పెట్టేసి పార్టీకి మీరు ఏ డ్రెస్ వేసుకుంటున్నారో చెప్పండి. నేను మంచి బట్టలు వేసుకోవాలి. ఇప్పుడే వెళ్ళి నా కప్బోర్డ్లో ఏమేమి ఉన్నాయో చూస్తాను. నాన్న బట్టలు వెతుకుతూ ఉంటారు. అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మరుసటి రోజు అందరూ రెస్టారెంట్కి రెడీ అయిపోతారు. సరే పిల్లలు, అందరూ వెళ్ళి కార్లో కూర్చోండి, లేట్ అయిపోతుంది. అందరూ రెస్టారెంట్ లోపలికి వెళ్తారు. వావ్, ఎంత పెద్ద రెస్టారెంట్! లోపల ఇంకా అందంగా ఉండుంటుంది కూడా. గట్టు, ఇది సిటీలోనే అతి పెద్ద రెస్టారెంట్. పద, లోపలికి వెళ్దాము. అప్పుడే చింకి రెస్టారెంట్ ఎదురుగా ఉన్న ఫ్లవర్ షాప్ ని చూస్తుంది. నాన్న, ఒక ఐడియా. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక అందమైన బొకే తీసుకువెళ్ళు. నీ బాస్ కి బాగా నచ్చుతుంది. వావ్ చింకి, ఇది చాలా మంచి ఐడియా. ఆగండి, నేను ఇప్పుడే తెస్తాను. అప్పుడు నాన్న వెళ్తారు. ఒక బొకే తీసుకుని వస్తారు. అందరూ కలిసి రెస్టారెంట్కి వెళ్తారు. గట్టు, నువ్వు సరిగ్గా చెప్పావు. ఈ రెస్టారెంట్ లోపల పెద్దగా ఇంకా అందంగా ఉంది. చింకి, అదంతా వదిలేయ్. అక్కడ చూడు, స్టార్టర్స్ మొదలయ్యాయి. అమ్మా నాన్న గట్టు మాటలు విని నవ్వుతారు. వెళ్ళండి పిల్లలు, మీ ఇద్దరు వెళ్ళి అక్కడ స్టార్టర్స్ ఎంజాయ్ చేయండి. నేను నాన్న బొకే ఇచ్చి వస్తాము. సరే అమ్మా. గట్టు ఇంకా చింకి టేబుల్ దగ్గరికి వెళ్తారు. గట్టు అక్కడ చాలా స్టార్టర్స్ టేస్ట్ చేస్తాడు. వావ్, చాలా టేస్టీగా ఉంది. అరే, ముందు మెల్లగా తిను గట్టు, ఆ తర్వాత మాట్లాడు. చింకి, ఇది చాలా టేస్టీగా ఉంది, నువ్వు చూడు. చింకి ఇంకా గట్టు కలిసి చాలా డిషెస్ టేస్ట్ చేస్తారు. ఒప్పుకోవాలి చింకి, ఈ రెస్టారెంట్లో అయితే ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. నాకైతే తింటూనే ఉండాలనిపిస్తుంది. లేదు లేదు గట్టు, స్టార్టర్స్ తోనే నువ్వు నీ కడుపంతా నింపుకుంటే మిగతా ఫుడ్ అంతా ఎలా తింటావు? అప్పుడే అక్కడికి అమ్మా నాన్న వస్తారు. అమ్మ ఇలా అంటుంది, చింకి సరిగ్గా చెప్పింది గట్టు, నువ్వింకా స్టార్టర్స్ తినకూడదు. ఓకే మమ్మీ. నాన్న చెప్పండి, మీ బాస్కి ఆ బుకే ఎలా అనిపించింది? ఆయనకి నచ్చింది కదా? చింకి, మా బాస్కి బొకే చాలా బాగా నచ్చింది. ఆయన చాలా ఆనందపడ్డారు. నేను చెప్పాను కదా ఆయనకి ఫ్లవర్స్ చాలా బాగా నచ్చుతాయని. చింకి, థ్యాంక్ యూ తల్లి. నాన్న, నా దగ్గర కూడా ఒక ఐడియా ఉంది. చెప్పు గట్టు, ఏం ఐడియా? మనం మొదటిసారి 5 స్టార్ హోటల్కి వచ్చాం నాన్న, అది కూడా ఇంత మంచి బట్టలు వేసుకొని. మనం అందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో దిగుదాము. అరే, నేను కూడా అదే ఆలోచిస్తున్నా. ఈ హోటల్ చాలా అందంగా ఉంది. నేను ఇందులో చాలా బాగా కనిపిస్తున్నా. పదండి, త్వరగా ఒక ఫోటో దిగేద్దాం. నాన్న సెల్ఫీ తీస్తారు. గట్టు చింకి అమ్మా నాన్న మధ్య నిలబడతారు. ఫోటో చాలా బాగా వచ్చింది కదమ్మా. దీన్ని మనం ఆ ఫోటో ఫ్రేమ్ లో యాడ్ చేయొచ్చు, ఏదైతే మన ఇంట్లో ఉందో. నేను అదే అనుకుంటున్నాను. అరే వా, గట్టు చింకి, మీకు ఇవాళ చాలా మంచి ఐడియాస్ వస్తున్నాయి. సరే అమ్మా. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. హలో ఫ్రెండ్స్, మీరందరూ టైం కుదుర్చుకొని ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. మీరందరూ పార్టీ ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ స్పెషల్ డిన్నర్ తర్వాత మీకు ఇంకా స్పెషల్గా తయారు చేసిన స్పెషల్ పేస్ట్రీ కూడా ఉంటుంది. అమ్మా, నేను త్వరగా పేస్ట్రీ తినాలి అని చాలా ఉత్సాహంగా ఉన్నాను. అవును నాన్న, ఈ పార్టీ మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పిల్లలు, నాకు కనిపిస్తూనే ఉంది మీరు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. ఆ తర్వాత పేస్ట్రీ కూడా తింటారు.
గట్టు చింకీకి ఆ పేస్ట్రీ చాలా బాగా నచ్చుతుంది. నేను ఇంకోటి తింటాను. గట్టు ఇంకా చాలు, ఎక్కువ తీపి తినకూడదు, దానివల్ల పళ్ళు పుచ్చిపోతాయి, మర్చిపోయావా? సరే చింకీ, సరే, నేను ఈ పేస్ట్రీనే ఎంజాయ్ చేస్తూ తింటాను. కావాలంటే నువ్వు నీ పేస్ట్రీలో నుండి నాకు కొంచెం ఇవ్వచ్చు, ఎందుకంటే నేను నీ పళ్ళు పాడవకుండా కాపాడుతున్నాను అంతే. నీ పళ్ళు కాపాడటం నా బాధ్యత కదా, అంతే. గట్టు మాటలు విని అందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత పార్టీ అయిపోతుంది. గట్టు ఇంకా చింకీ అమ్మా నాన్నలతో కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. అక్వేరియం విజిట్. గట్టు ఇంకా చింకీ చాలాసేపటి నుంచి వాళ్ళ పక్కింట్లో ఉంటారు. ఓహో, ఎంతసేపు అయింది? గట్టు చింకీ పక్కింటికి వెళ్ళి ఇంకా రాలేదేంటి? అవునా? కానీ ఎందుకు? వాళ్ళిద్దరూ అక్కడేం చేస్తున్నారు? మన పక్కింటి వాళ్ళు కొత్త గోల్డ్ ఫిష్ తీసుకుని వచ్చారు కదా, అందుకే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు. చాలాసేపు ఉంటున్నారు. అయితే గట్టు చింకీకి ఫిషెస్ అంటే ఇష్టం అన్నమాట. ఎంత ఇష్టమో అడగకండి, వాళ్ళు దానికి ఒక పేరు కూడా పెట్టారు, టిమ్ టిమ్. వావ్, ఏం పేరు? టీమ్ టీమ్నా? మీరు వెళ్ళి వాళ్ళని తీసుకుని రండి. సరే, నేను వెళ్తాను. తర్వాత నాన్న పక్కింటికి వెళ్తాడు. వెళ్ళి చూసేసరికి అక్కడ గట్టు చింకీ అక్వేరియం దగ్గర కూర్చొని కొత్త ఫిష్తో మాట్లాడుతుంటారు. అప్పుడు నాన్న ఇలా అంటాడు, గట్టు చింకీ, నాకు కూడా పరిచయం చేయండి మీ టిమ్ టిమ్ని. రండి నాన్న, ఇది టిమ్ టిమ్, చాలా అందంగా ఉంది కదా? అవును చింకీ, ఇది చాలా అందంగా ఉంది. పేరు కూడా చాలా బాగుంది. ఎవరు పెట్టారు? నేనే నాన్న, నేనే పెట్టాను దాని పేరు. చాలా బాగుంది. సరే పద, ఇంటికి వెళ్దాం. అమ్మ మీకోసం ఎదురు చూస్తుంది. సరే నాన్న. పిల్లలు, కానీ రోజు ఇలా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. అవునమ్మా, మాకు అక్కడ చాలా బాగా అనిపిస్తుంది. మాకు ఆ గోల్డ్ ఫిష్ చాలా బాగా నచ్చిందమ్మా. అవును గట్టు, అమ్మ సరిగ్గా చెప్పింది. సరే నాన్న, ఇప్పటి నుంచి వెళ్ళము. గట్టు చింకీ ఆ మాటకి బాధపడతారు. ఇంకా అమ్మ వాళ్ళు బాధపడ్డం నోటీస్ చేస్తుంది. పిల్లలు, మీరు అలా బాధపడకండి. అమ్మా, అయితే మనం కూడా గోల్డ్ ఫిష్ తెచ్చుకుందామా? లేదు పిల్లలు, మనము తీసుకురాలేము. ఎందుకంటే గోల్డ్ ఫిష్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు చూసుకుంటారు? కాబట్టి గోల్డ్ ఫిష్ ని తేలేము. అవును పిల్లలు, అమ్మకి ఇప్పటికే చాలా పనులు ఉన్నాయి. మీరిద్దరూ స్కూల్లో బిజీగా ఉంటారు. మరి గోల్డ్ ఫిష్ ని ఎవరు చూసుకుంటారు? ఓకే నాన్న. డిన్నర్ తర్వాత గట్టు చింకీ నేరుగా వెళ్లి వాళ్ళ రూంలో పడుకుంటారు. చూడండి, ఎంత బాధపడుతూ పడుకున్నారు. మనం వీళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి. అరే, కానీ మనం ఏం చేయగలం? వీళ్ళకి ఫిషెస్ అంటే ఇష్టం కాబట్టి మీరు అక్వేరియంకి తీసుకువెళ్ళొచ్చు. అరే అవును కదా, ఇది చాలా మంచి ఐడియా చెప్పావు నువ్వు. ఇలా చేస్తే వాళ్ళ మూడు బాగా అవుతుంది. రేపు ఉదయాన్నే వీళ్ళని సర్ప్రైజ్ చేద్దాం. మరుసటి రోజు నాన్న స్వయంగా వెళ్లి గట్టు చింకీని నిద్రలేపుతాడు. ఇంకా వాళ్ళకి ప్లాన్ మొత్తం చెప్తారు. గట్టు చింకీ చాలా ఆనందపడతారు. ఇంకా త్వరగా లేచి రెడీ అయిపోతారు. అమ్మా, మీరు కూడా బ్లూ డ్రెస్ వేసుకోండి. నాన్న, మీరు కూడా బ్లూ షర్ట్ వేసుకోండి. నేను చింకీ కూడా అందుకే బ్లూ షర్ట్స్ వేసుకున్నాం. ఓ అచ్చా, అలా ఎందుకు? ఎందుకంటే ఇవాల్టి థీమ్ అక్వేరియం కాబట్టి బ్లూ బ్లూ. ఆ తర్వాత అందరూ రెడీ అయ్యి అక్వేరియంకి వెళ్తారు. వావ్! అరే గట్టు చింకీ, కేవలం ఎంటర్ అయ్యామంతే ఇందులో. ఇంతలోనే వావ్ అంటున్నారు మీరు. నాన్న, ఈ అక్వేరియం ఎంత పెద్దగా ఉంది. ఇంకా ఇక్కడ ఎన్ని ఫిషెస్ కూడా ఉన్నాయి. నేను అసలు నమ్మలేకపోతున్నాను. అవును నాన్న, ఇంట్లో గోల్డ్ ఫిష్ అయితే చిన్న ట్యాంక్ లో మాత్రమే ఉంది. ఇక్కడైతే చాలా ఫిషెస్ ఉన్నాయి. ఇది ఆరంభం మాత్రమే పిల్లలు. లోపలికి వెళ్తే మీరు చాలాసార్లు వావంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత గట్టు చింకీ చాలా జాగ్రత్తగా అక్వేరియంని చూస్తూ ఉంటారు. అప్పుడు చింకీ ఇలా అంటుంది, నాన్న, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. నీళ్ళ శబ్దం కూడా ఎంత బాగా వినిపిస్తుందో. హా అవును, చూడండి, ఇవి నీళ్లలో ఎంత తేలిగ్గా తిరుగుతున్నాయో. నీళ్లు శుభ్రంగా ఉన్నాయి కదా. నాన్న, మన పక్కింటి అంకుల్ గోల్డ్ ఫిష్ ట్యాంక్ ని ప్రతిరోజు కూడా శుభ్రం చేస్తారు. మరి ఇక్కడ ఇన్ని ట్యాంక్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఎవరు శుభ్రం చేస్తారు? పిల్లలు, ఇక్కడ ఒకరిద్దరు కాదు, 50 నుంచి 60 మంది వరకు ఉంటారు వీటిని క్లీన్ చేయడానికి. వాళ్లే వచ్చి క్లీన్ చేస్తుంటారు. ఓ, 50-60 వర్కర్స్,
చాలా కష్టమైన పని కదా నాన్న. అవును పిల్లలు, చాలా కష్టమైన పనిని. ఈ ఫిషెస్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే మేము ఫిషెస్ని ఇంటికి తేవద్దని చెప్పాము. అవును నాన్న, ఇప్పుడు మీ మాటలు అర్థమయ్యాయి. అరే వావ్, ఇక్కడ చాలా టార్టైల్స్ కూడా ఉన్నాయి. అరే గట్టు, ఇక్కడ చూడు. ఈ ట్యాంక్ లో చాలా గోల్డ్ ఫిషెస్ ఉన్నాయి. వావ్! అవును చింకీ, వావ్. గట్టు చింకీ అలా ఆనందంగా ఉండడం చూసి అమ్మ నాన్న కూడా చాలా ఆనందపడతారు. ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. గట్టు చింకీ, ఇలా రండి. ఇక్కడ చూడండి, ఫిషెస్ కోసం భోజనం దొరుకుతుంది. మనం ఆ భోజనం ఫిషెస్ కి పెడదాం. ఓకే అమ్మా. గట్టు చింకీ అమ్మ కలిసి ఫిషెస్ కి ఫుడ్ వేస్తారు. అమ్మా, ఈ ఫిషెస్ ఫుడ్ తింటుంటే చాలా అందంగా ఉన్నాయి కదా. ఇవైతే అచ్చం నీలానే కనిపిస్తున్నాయి చింకీ. అందరూ గట్టు మాటలు విని నవ్వుతారు. అమ్మా, ఈ ఫిషెస్ కి ఫుడ్ పెట్టడానికి కూడా 15 నుంచి 60 మెంబర్స్ వస్తారా? అవును చింకీ, ఫిషెస్ చాలా సార్లు భోజనం తింటాయి. అందుకే వీటికి ప్రతిసారి భోజనం పెట్టాలి. ఓ అమ్మా, అయితే మీరు చెప్పింది నిజమే. ఈ ఫిషెస్ని చూసుకోవడం చాలా కష్టం. అవునమ్మా నాన్న, మాకెప్పుడు ఫిషెస్ ని చూడాలనిపించినా, వీటితో ఆడుకోవాలనిపించినా మనం ఇలానే ఎక్వేరియంకి వచ్చి వెళ్దాం, సరేనా? సరే గట్టు చింకీ. ఇలా గట్టు చింకీ అమ్మా నాన్నలతో కలిసి అక్వేరియం విజిట్ చేసి వెళ్తారు. పీచు మిఠాయి. గట్టు ఇంకా చింకీ ఇంటి దగ్గరే ఒక మేళా పడుతుంది. హరి, బంటి ఇంకా గుడ్డి అందరూ ఆ మేళాలో తిరిగి వచ్చేశారు. సాయంత్రం ఆడుకునే సమయంలో స్నేహితులందరూ ఒక దగ్గర కలుస్తారు. గట్టు చింకీ, మీకు తెలుసా, ఈసారి మేళాలో కాటన్ క్యాండీ అంకుల్ స్టాల్ పెట్టుకున్నారు. ఆ కాటన్ క్యాండీ అంకుల్ ఏ షేప్ క్యాండీ కావాలో ఆ షేప్లో క్యాండీస్ చేసి ఇస్తున్నారు. నేను వెళ్తున్నాను. అరే వా, అయితే నువ్వు ఏ షేప్ క్యాండీ తిన్నావు గుడ్డి? నేనైతే సర్కిల్ చేయించుకున్నాను. తెలుసా, అది నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఇంకా నాకు రెక్టాంగిల్, ఇంకా రెక్టాంగిల్ క్యాండీ కూడా చాలా టేస్టీగా ఉంది మిత్రులారా. నిజంగా నా గుడ్డి, అయితే నేను ఇప్పుడు మేళాకి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇంకా ట్రయాంగిల్ షేప్ క్యాండీ కూడా తినాలనుకుంటున్నాను. హా, నాకు కూడా ఇప్పుడు మేళాకి వెళ్ళాలనిపిస్తుంది. మనం ఇవ్వాలి నాన్నని మేళాకి తీసుకెళ్దామని అడుగుదాం. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే త్వరగా వెళ్ళండి, ఎందుకంటే మేళా అయిపోతుంది ఫ్రెండ్స్. ఓ అవునా, సరే గుడ్డి, చింకీ పద ఇంటికి వెళ్దాం. ఆడుకుని మనకు చాలా ఆలస్యమైంది. గట్టు చింకీ ఇంటికి వెళ్తారు. రాత్రి నాన్న ఇంటికి వచ్చిన వెంటనే మేళాకి తీసుకుని వెళ్ళమని అడుగుతారు. నాన్న కూడా వాళ్ళని సండే మేళాకి తీసుకుని వెళ్తాను అని చెప్తారు. 2 రోజుల తర్వాత సండే వస్తుంది. గట్టు చింకీ అమ్మా నాన్నలతో కలిసి మేళాకి వెళ్తారు. వావ్, ఈ మేళా చాలా పెద్దగా ఉంది కదా. చింకీ, ఇక్కడ చూడు, చాలా ఉయ్యాలున్నాయి. అవును గట్టు, కానీ మనం ఉయ్యాల తర్వాత ఊగుదాం. ముందు మనం కాటన్ క్యాండీ స్టాల్ అంకుల్ దగ్గరికి వెళ్ళి కాటన్ క్యాండీ తిందాం. పదండి పిల్లలు, మనం ముందు కాటన్ క్యాండీ తిందాం. అమ్మా నాన్న గట్టు చింకీని కాటన్ క్యాండీ అంకుల్ స్టాల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. కానీ ఇవాళ కాటన్ క్యాండీ అంకుల్ రానేలేదు. ఇదేంటి నాన్న, ఇవాళ కాటన్ క్యాండీ అంకుల్ రానే లేదు. మేము వచ్చినప్పుడు ఇలా ఎందుకు జరిగింది నాన్న? బంటి, హరి, గుడ్డి వచ్చినప్పుడు వాళ్ళు అంకుల్ దగ్గర వేరే వేరే షేప్ క్యాండీ తిన్నారు, కానీ మాకు మాత్రమే ఇలా జరిగింది. అవును చింకీ, నువ్వు సరిగ్గా చెప్పావు. అది చూసి గట్టు చింకీ బాధపడతారు. పిల్లలు, నేను ఈ మేళా కనుక్కున్నాను. ఈ మేళాకి ఈరోజు ఆఖరి రోజంట. అందుకే ఇవాటి నుంచి ఆ కాటన్ క్యాండీ అంకుల్ రాడు. కానీ ఏం పర్లేదు పిల్లలు, మీరు అన్ని గేమ్స్ ఆడుకోండి. ఆ తర్వాత మనందరం కలిసి ఐస్ క్రీమ్ తినేద్దాం. ఆ పిల్లలు చూడండి, ఇక్కడ మీ ఫేవరెట్ బంపింగ్ కార్స్ కూడా ఉన్నాయి. మనందరం అందులో కూర్చుందాం, సరేనా? లేదమ్మా, ఇప్పుడు నేను ఏ ఉయ్యాలో ఊగను. నేను కేవలం కాటన్ క్యాండీ అంకుల్ దగ్గర కాటన్ క్యాండీ తినాలనుకుంటున్నాను. అమ్మా నాన్న, ఇక ఇంటికి వెళ్దాం పదండి. గట్టు ఇంకా చింకీ అలా బాధపడ్డం చూసి
అమ్మ నాన్న కూడా బాధపడతారు. ఇంకా వాళ్ళని ఇంటికి తీసుకుని వచ్చేస్తారు. అమ్మ గట్టు చింకీ ఫేవరెట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. ఇంకా నాన్న వాళ్ళ కోసం వాళ్ళ ఫేవరెట్ మిఠాయి తీసుకుని వస్తారు. అయినా కూడా గట్టు చింకీ ఇప్పటికీ బాధపడుతూనే ఉంటారు. గట్టు చింకీ నిద్రపోతారు. వాళ్ళు నిద్ర లేచేసరికి వాళ్ళకి ఒక శబ్దం వినబడుతుంది. అరే చింకీ, ఈ బెల్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఐస్ క్రీమ్ అంకుల్ బండి సౌండ్ ఉన్నట్టుంది. గట్టు, ఒకసారి బయటికి వెళ్దాం పదా. పద చింకీ. గట్టు చింకీ పరిగెడుతూ ఇంటి బయటకు వెళ్తారు. వెళ్లి చూసేసరికి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే బయట అమ్మ నాన్న గుడ్డి బంటి హరి అందరూ నిలబడుంటారు. ఇంకా వాళ్ళతో పాటు కాటన్ క్యాండీ అంకుల్ అతని స్టాల్తో నిలబడుంటారు. వావ్, అమ్మా నాన్న. వావ్! అరే గట్టు, మనమైతే కలగనడం లేదు కదా? లేదు లేదు గట్టు చింకీ, ఇది కల కాదు. ఇతనేమి కాటన్ క్యాండీ అంకుల్. రకరకాల షేప్లో కాటన్ క్యాండీ తయారు చేస్తాడు. గట్టు చింకీ, అతనే అంకుల్. కానీ నాన్న, ఇదంతా ఎలా జరిగింది? మేళా అయితే అయిపోయింది కదా, కానీ అంకుల్ ఇక్కడికి ఎలా వచ్చారు? గట్టు, నిన్న నేను మేళాలోని అందరినీ కొనుక్కున్నాను. ఇంకా చాలా కష్టపడితే ఈ క్యాండీ అంకుల్ అడ్రస్ దొరికింది, అందుకే రమ్మన్నాను. గట్టు చింకీ, మీ నాన్న తర్వాత ఆ అంకుల్తో మాట్లాడారు. జరిగిన విషయం అంతా చెప్పారు. ఆ తర్వాత మేము ఆయన్ని స్పెషల్గా రిక్వెస్ట్ చేశాము మన ఇంటికి వచ్చి మా పిల్లలందరికీ స్పెషల్ కాటన్ క్యాండీ తినిపించమని. అప్పుడే కాటన్ క్యాండీ అంకుల్ గట్టుతో, అయితే పిల్లలు, నేను మీ అమ్మా నాన్న మాటలు ఒప్పుకున్నాను. ఎందుకంటే నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు బాధపడుతూ ఉంటే నేను అసలు చూస్తూ ఉండలేను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నాన్న, మీరు మా కోసం చాలా కష్టపడ్డారు. ఇంకా అంకుల్, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు మా కోసం ఇంత దూరం వచ్చారు. ఏం పర్వాలేదు పిల్లలు. ఇంకా మీరు చెప్పండి, మీకు ఏ షేప్ క్యాండిల్ అంటే ఇష్టమో, నేను అవే ఇస్తాను. అంకుల్, నాకు ట్రయాంగిల్ షేప్ క్యాండిల్ అంటే ఇష్టం. నాకు స్టార్ షేప్. నాకైతే సర్కిల్లో ఉండేదే కావాలి. నాకు రెక్టాంగిల్. నాకు స్క్వేర్ది. అంకుల్ వాళ్ళందరికీ వాళ్ళకిష్టమైన షేప్ క్యాండీ తయారు చేస్తారు. వావ్ అంకుల్, నిజంగా మీ క్యాండీ చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా మీ క్యాండీలో ఏదో స్పెషల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, మా కోసం వచ్చినందుకు. వెల్కమ్ పిల్లలు. పిల్లలతో పాటు సొసైటీలో ఉన్న తల్లిదండ్రులు కూడా వచ్చి కాటన్ క్యాండీ ఎంజాయ్ చేస్తారు. గట్టు చింకీ వెళ్లారు వాటర్ పార్క్. గట్టు చింకీ అమ్మా నాన్న కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. మరుసటి రోజు వాళ్ళందరూ కలిసి వాటర్ పార్క్కి వెళ్ళబోతున్నారు. అందుకే వాళ్ళిద్దరూ ఎగ్జైటింగ్ గా ఉంటారు. నాన్న, రేపటి కోసం నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. నాకు ఆ స్విమ్ ట్యూబ్ కూడా కావాలి. నానా, వాటర్ పార్క్ వెళ్ళాలంటే స్విమ్ సూట్ ఉండాలి కదా. కానీ గట్టుకి నాకు అవి లేవు కదా. అరే గట్టు చింకీ, రేపు ఉదయాన్నే నేను మీకు వాటర్ ట్యూబ్ కొనిస్తాను. రేపు మీరు ఉదయాన్నే నిద్ర లేవాలి, ఎందుకంటే మనం 9 గంటలకే ఇక్కడి నుంచి బయలుదేరాలి. అప్పుడే మనం సమయానికి వాటర్ పార్కుకి చేరుకోగలం. ఏంటి, వాటర్ పార్కు ఇక్కడ నుంచి దూరంగా ఉందా నాన్న? గట్టు, వాటర్ పార్క్ సిటీకి బయట ఉంది. అంటే దగ్గరగా 50 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే మనం వెళ్ళడానికి 2 గంటలైనా పడుతుంది. ఓ, అయితే సరే అమ్మా, నేను గట్టు త్వరగా నిద్రలేస్తాము. ఇంకా టైంకి రెడీ అవుతాం. అలా చెప్పి గట్టు ఇంకా చింకీ త్వరగా వాళ్ళ డిన్నర్ కంప్లీట్ చేసి పడుకుంటారు. మరుసటి రోజు చెప్పినట్టుగానే ఇద్దరూ టైంకి రెడీ అవుతారు. ఇంకా బయలుదేరుతారు. అమ్మ నాన్న కూడా రెడీగా ఉంటారు. ఇంకా నలుగురు కలిసి వాటర్ పార్క్కి వెళ్తుంటారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. వాటర్ పార్క్కి వెళ్తూ ఉండగా దారిలో నాన్న ఒకచోట కారు ఆపుతాడు. ఏమైంది నాన్న, వాటర్ పార్క్ వచ్చేసిందా? అరే లేదు గట్టుబాబు, వాటర్ పార్క్ రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. మరి మనం ఇక్కడ ఎందుకు ఆగాం నాన్న? అరే గట్టు చింకీ, అక్కడ చూడండి, రోడ్డు అవతల షాప్ ఉంది కదా, అక్కడ మీకు కావలసిన స్విమ్మింగ్ ట్యూబ్స్ దొరుకుతాయి. కానీ మీరు కారులోనే కూర్చొని ఉండండి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. ఎందుకంటే బయట చాలా ఎండగా ఉంది. సరే నాన్న, నా కోసం మీరు రెడ్ కలర్ తీసుకొని రండి. నాన్న, నా కోసం yellow కలర్. సరే పిల్లలు, మీరు ఆగండి, త్వరగా నేను నాన్న తీసుకొని వస్తాను. తీసుకొని వస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి వాటర్ పార్క్కి చేరుకుంటారు. వాటర్ పార్క్కి వెళ్ళిన తర్వాత
టికెట్స్ తీసుకున్న వెంటనే అమ్మా నాన్న గట్టు చింకీలకి హ్యాండ్కి కలర్ఫుల్ బ్యాండ్ వేస్తారు. వాళ్ళకి అవి బాగా నచ్చుతాయి. వావ్, ఈ బ్యాండ్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. అమ్మా నాన్న, చింకీ ఇంకా నేను ఎదురు చూడలేకపోతున్నాను. త్వరగా లోపలికి వెళ్దాం పదండి. నేను చాలా వాటర్ రైడ్స్ ఆడాలి అనుకుంటున్నాను. హా అమ్మా నాన్న, త్వరగా వెళ్దాం పదండి. అరే గట్టు చింకి, మనం ఇంకొక పని చేయాలి. మనం మన డ్రెస్ మార్చుకుని స్విమ్మింగ్ సూట్ వేసుకోవాలి. చింకి, నువ్వు నాతో పాటు పద. గట్టు, నువ్వు నాన్నతో పాటు వెళ్ళు. అర్థమవుతుందా మీ ఇద్దరికి నేనేం చెప్తున్నాను? పదండి. సరే సరే అమ్మా. ఆ తర్వాత గట్టు చింకి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ చాలా మంది స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. మ్యూజిక్ మోగుతూ ఉంటుంది. ఇంకా చాలా వాటర్ రైడ్స్ కూడా ఉంటాయి. అక్కడ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వావ్, ఇక్కడ ఎంత మంది ఉన్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకి కూడా చాలా మజా వస్తుందనిపిస్తుంది. నాన్న పదండి, మనం ఆ పెద్ద వాటర్ రైడ్ దగ్గరికి వెళ్దాం. దాని మీద మనం పెద్ద ట్యూబ్ మీద కూర్చొని కిందికి రావచ్చు. పదండి పదండి. లేదు లేదు, నేనైతే తక్కువ హైట్ ఉన్న వాటర్ స్లైడ్ కి మాత్రమే వెళ్తాను. ఏం పర్వాలేదు గట్టు, నువ్వు నాతో పాటు పెద్ద రైడ్కి రా. చింకు, నువ్వైతే అమ్మతో పాటు చిన్న వాటర్ రైడ్కి వెళ్ళు. తర్వాత మనం అందరం స్విమ్మింగ్ పూల్లో కలుసుకుందాం, సరేనా? సరే సరే నాన్న. నాన్న ఇంకా గట్టు పెద్ద వాటర్ స్లైడ్కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి పెద్ద ట్యూబ్ ఇస్తారు. ఇద్దరు కలిసి అందులో హ్యాపీగా కూర్చుంటారు. అరే గట్టు, ట్యూబ్ హ్యాండిల్ని సరిగ్గా పట్టుకో, సరేనా? నాన్న, నేను గట్టిగా పట్టుకున్నాను. ఏ తర్వాత గట్టు ఇంకా నాన్న ఆ పెద్ద వాటర్ స్లైడ్లో నుండి కిందకి వస్తారు. మరొక పక్క అమ్మ ఇంకా చింకి చాలా స్లైడ్స్ ఆడతారు. రౌండ్గా ఉన్న స్లైడ్ ఆడతారు. ఇంకా జారుబండ లాంటి స్లైడ్ కూడా జారుతారు. ఆ తర్వాత అమ్మ నాన్న గట్టు చింకి స్విమ్మింగ్ పూల్లో కలుసుకుంటారు. అప్పుడు గట్టు ఇంకా చింకి వాళ్ళ స్విమ్మింగ్ ట్యూబ్ వేసుకుని వాటర్లో ఆడుకుంటూ ఉంటారు. ఒకరి మీద ఒకరు నీళ్లు వేసుకుంటూ ఉంటారు. ఇదిగో గట్టు, ఇదిగో. నువ్వు కూడా తీసుకో చింకి, ఇదిగో. అప్పుడే నాన్న వెనక నుండి అందరిపైన నీళ్లు చల్లుతాడు. అందరూ బాగా నవ్వుకుంటారు. అంతలా నీటిలో ఆడేసరికి గట్టు ఇంకా చింకికి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. అమ్మా నాన్న, నాకు చాలా ఆకలిగా ఉంది. అవునమ్మా, ఆడి ఆడి నా ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. సరే సరే, అయితే క్యాంటీన్కి వెళ్దాం పదండి. తర్వాత వాళ్ళ నలుగురు వాటర్ పార్కులో ఉన్న క్యాంటీన్కి లంచ్కి వెళ్తారు. గట్టు చింకి చెప్పండి, మీరు మీ ఎనర్జీ ఛార్జ్ చేసుకోవడానికి ఏం తింటారు? నేను బర్గర్ తింటాను అమ్మా. నేను ఇంటి దగ్గరే ఆలోచించుకొని వచ్చాను, నేను బర్గర్ తినాలి అని. నేను శాండ్విచ్ తింటాను. అమ్మా నాన్న ఫుడ్ ఆర్డర్ చేస్తారు. కాసేపట్లోనే వాళ్ళ భోజనం వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. అమ్మా, ఫుడ్ అయితే చాలా బాగుంది. హా, ఇంకా ఈ శాండ్విచ్ కూడా చాలా ఫ్రెష్ అండ్ యమ్మీగా ఉంది అమ్మా. హా పిల్లలు, అన్నీ చాలా బాగున్నాయి. మీరు బాగా ఎంజాయ్ చేయండి, సరేనా? అమ్మా, ఆ తర్వాత మనం ఈ పూల్కి వెళ్దాం. ఇక్కడైతే అందరూ బౌల్స్ తో ఆడుకుంటున్నారు. నేనైతే ఇంకా ఆడుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. హా సరే చింకీ, నువ్వు ఎంత కావాలంటే అంత తిను, కానీ లంచ్ త్వరగా ఫినిష్ చేయి, సరేనా? ఆ తర్వాత గట్టు చింకీ వాళ్ళ లంచ్ ఫినిష్ చేస్తారు. తర్వాత నలుగురు కలిసి మళ్ళీ పూలలోకి వెళ్తారు. గట్టు చింకీ నీళ్ళలో చాలా ఎంజాయ్ చేస్తారు. సాయంత్రం వరకు ఆడుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. గట్టు చింకీ యొక్క నిమ్మరసం స్టాండ్. అది లంచ్ సమయం. గట్టు చింకీ బంటి ఇంకా గుడ్డి కలిసి వాళ్ళ క్లాస్ రూమ్లో లంచ్ చేస్తూ ఉంటారు. చింకీ, చాలా వేడిగా ఉంది కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత చల్లని జ్యూస్ తాగుతాను. అవును గట్టు, నిన్న నాన్న తెచ్చిన జ్యూస్ చాలా యమ్మీగా ఉంది. అయితే నేను ఇంకా బంటి కూడా మీ ఇంటికి వస్తాము. గట్టు, మేము కూడా టేస్టీ జ్యూస్ తాగుతాము. అందరు పిల్లలు ఆ మాటకి నవ్వుతారు. ఆ తర్వాత వాళ్ళ క్లాస్ టీచర్ క్లాసులోకి వస్తుంది. అందరూ టీచర్ని విష్ చేస్తారు. అరే పిల్లలు, కూర్చోండి, నా దగ్గర మీకు చెప్పడానికి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. అది ఏంటి మ్యామ్? పిల్లలు, మన స్కూల్లో ఒక ఈవెంట్ అవుతుంది. అందులో మీరు ఇద్దరిద్దరు కలిసి ఒక స్టాల్ పెట్టుకోవాలి. స్టాల్? మాకు ఏమీ అర్థం కాలేదు మేడం. ఏంటి అంటే, మీలో ఇద్దరు ఒక్క టీంలా ఉండి
ఒక స్టాల్ పెట్టుకోవాలి. అందులో మీరు హోమ్ మేడ్స్ ఫుడ్ మాత్రమే పెట్టాలి. మీ అందరినీ కూడా ఒక సీనియర్ స్టూడెంట్ గైడ్ చేస్తారు. ఈ స్టాల్లో మీకు ఎంతైతే మనీ వస్తుందో అది డొనేషన్కి వెళ్తుంది. అంతేకాదు, ఇందులో ఎవరికైతే ఎక్కువ డబ్బులు వస్తాయో వాళ్ళే విన్నర్. వాళ్ళకి ఒక ప్రైజ్ ఉంటుంది. ఆ న్యూస్ చెప్పి టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గట్టు, చింకి, గుడ్డి ఇంకా హరి పార్కులో కలవాలి అనుకుంటారు. ఎవరు ఏం చేయాలి అని. ఇంకా ఏముంది, అందరూ పార్కులో కలుస్తారు. మీరంతా ఏమనుకుంటున్నారు? మీ స్టాల్స్ లో ఏం పెట్టాలనుకుంటున్నారు? నేను ఇంకా హరి మేమిద్దరము పెయింటింగ్ వేసి అమ్ముతాము. అవి కొనుక్కొని వాళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చు. చూడుగట్టు, నేను హరిని గెలుస్తాము తప్పకుండా. నేను ఇంకా బంటి కలిసి పెన్ స్టాండ్ తయారు చెయ్యాలి అనుకుంటున్నాము. నేను అవి ఇంటర్నెట్లో చూశాను. అవి చాలా అందంగా ఉంటాయి. చింకీ అది చూసి బాధపడుతుంది. ఇంకా గట్టుతో, గట్టు వీళ్ళందరి ఐడియాస్ బాగున్నాయి, కానీ మనం ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఏం చేద్దాం మనము అర్థం కావట్లేదు. నువ్వు బాధపడకు చింకీ, మనకు కూడా ఏదో ఒక ఐడియా వస్తుందిలే. అప్పుడే చింకీకి దాహంగా ఉంటుంది. తను పరిగెడుతూ ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మ కిచెన్లో వంట చేస్తుంటుంది. మమ్మీ మమ్మీ, ఆ జ్యూస్ ఎక్కడ ఉంది? డాడీ తెచ్చాడు కదా, నాకు దాహంగా ఉంది. చింకీ, ఆ జ్యూస్ అయిపోయింది. సాయంత్రం కొంతమంది గెస్ట్లు వచ్చారు కదా, వాళ్ళు తాగేశారు. నువ్వు ఒక పని చెయ్యి, లెమనేడ్ తయారు చేసుకో. లెమనేడ్? హా అమ్మా, ఇది మంచి ఐడియా. నేను హరి, గుడ్డి ఇంకా గట్టు కోసం కూడా తయారు చేస్తాను. చింకీ లెమన్ కట్ చేసి వాటి రసంతో చక్కెర ఇంకా నీళ్లు కలిపి లెమనేడ్ తయారు చేస్తుంది. వావ్ అమ్మా, ఇది చాలా బాగా అయింది. చల్లగా ఇంకా రిఫ్రెషింగ్ గా. అప్పుడే వెనక నుండి గట్టు ఇంకా తన స్నేహితులు వస్తారు. రండి, ఈ లెమనేడ్ తాగండి, నేను మీకోసమే చేశాను. వాళ్ళు చింకీ లెమనేడ్ తాగుతారు. వాళ్ళందరికీ అది బాగా నచ్చుతుంది. వా చింకీ, ఇది చాలా టేస్టీగా ఉంది. దీన్ని తాగిన తర్వాత చాలా ఎనర్జీ వచ్చింది నాకు. థ్యాంక్ యూ గట్టు. చింకీ ఆలోచిస్తుంది. అప్పుడే తన మైండ్లో ఒక ఐడియా వస్తుంది. ఐడియా! గట్టు, లెమనేడ్ స్టాల్ మనం ఎందుకు పెట్టుకోకూడదు? హా గట్టు చింకీ, జనాలకు మీ లెమనేడ్ బాగా నచ్చుతుంది. ఎందుకంటే అన్ని స్టాల్స్ వాళ్ళు తిరిగిన తర్వాత ఆఖరికి మీ స్టాల్స్ దగ్గరికి వస్తారు. గట్టు ఇంకా చింకీకి ఆ ఐడియా బాగా నచ్చుతుంది. ఇంకా వాళ్ళు డిసైడ్ అవుతారు లెమనేడ్ స్టాల్ పెట్టుకోవాలి అని. ఈవెంట్ రోజు రానే వస్తుంది. గట్టు ఇంకా చింకీ లెమనేడ్ స్టాల్ పెట్టుకుంటారు. మీరా అక్క వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటుంది. తను వాళ్ళ సీనియర్. గట్టు, చింకీ, అంతా అయిపోయిందా? అక్క, మేము లెమనేడ్ రెడీగా పెట్టేశాము. ఇంకా డిస్పోజబుల్ గ్లాసెస్ కూడా వచ్చేసాయి. అవునక్క, ఇదిగో డస్ట్బిన్. అందరూ వాళ్ళ గ్లాసెస్ ఇందులో వేసేలాగా నేను చూసుకుంటానక్క. సరే, ఇంకా సేపట్లో స్టాల్ మొదలవుతుంది. మీరు కావాలంటే వెళ్ళి మీ ఫ్రెండ్స్ స్టాల్స్ కూడా చూసి రావచ్చు. అప్పటి వరకు నేను ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తాను. గట్టు, చింకీకి ఈ ఐడియా బాగా నచ్చుతుంది. వాళ్ళు గుడ్డి, బంటి, హరి ఇంకా పింకీ స్టాల్స్ చూడడానికి వెళ్తారు. వా హరి, మీ పెయింటింగ్ చాలా బాగుంది. లాస్ట్లో నా కోసం కూడా ఒకటి తప్పకుండా తీసుకుంటాను. గుడ్డి, బంటి, ఈ ఎల్లో కలర్ పెన్ స్టాండ్ నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్లో నేనే దీన్ని తప్పకుండా తీసుకుంటాను. అది నేనే. థ్యాంక్ యూ గట్టు, తప్పకుండా అవి మీకోసం ఉంచుతాను. ఇంకా మీ లెమనేడ్ స్టాల్ కూడా చాలా బాగుంది. మీ దగ్గరికి చాలా మంది వస్తారు. అప్పుడే గట్టు, చింకీ క్లాస్ టీచర్ అక్కడికి వస్తుంది. గట్టు, చింకీ, మీ ఇద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? త్వరగా మీ దగ్గరికి వెళ్ళిపోండి. ఇంకొద్దిసేపట్లో స్టాల్ మొదలవుతుంది. ఓకే మ్యామ్. గట్టు ఇంకా చింకీ వాళ్ళ స్టాల్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎక్కడికైతే మీరా అక్క వాళ్ళ కోసం ఎదురు చూస్తుందో కాసేపట్లో ఫేర్ మొదలవుతుంది. అందరూ అక్కడికి రావడం మొదలవుతారు. అందరూ అన్ని స్టాల్స్ దగ్గరికి వెళ్తారు. కాసేపటి తర్వాత గట్టు ఇంకా చింకీల లెమనేడ్ స్టాల్ దగ్గర చాలా మంది జనాలు నిలబడి ఉంటారు. గట్టు ఇంకా చింకీ అందరికీ లెమనేడ్ గ్లాసులో పోసి ఇస్తుంటారు. మీరా అక్క వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని బాక్స్లో వేస్తుంటుంది. అరే వా గట్టు, మన లెమనేడ్ అందరికీ బాగా నచ్చుతుంది. నాకనిపిస్తుంది మనవి త్వరగా అయిపోతాయి అని.
అవును చింకి, ఇంకా మాట్లాడటం కాదు, మన స్టాల్ దగ్గర చాలా మంది ఉన్నారు. త్వరగా అందరికీ మన లెమనేడ్ వాళ్ళకి ఇచ్చేద్దాము, పదా. హా గట్టు, అలాగే. గట్టు చింకి చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత వాళ్ళ లెమన్ అయిపోతుంది. వాళ్ళు అలసిపోయి కుర్చీలో కూర్చుంటారు. అప్పుడే వాళ్ళ క్లాస్ టీచర్ అక్కడికి వస్తుంది. గట్టు చింకి, నిజంగా మీ స్టాల్ చాలా బాగుంది. నాకు కూడా ఒక గ్లాస్ జ్యూస్ ఇస్తారా? థ్యాంక్ యూ మ్యామ్, కానీ లెమనేడ్ అంతా అయిపోయింది. లేదు లేదు గట్టు, నేను మ్యామ్ కోసం ఒక స్పెషల్ గ్లాస్ తీసి పెట్టాను. తీసుకోండి మ్యామ్. చాలా థ్యాంక్ యూ చింకి, చాలా రిఫ్రెష్గా ఉంది. మ్యామ్, మాకు ఈరోజు చాలా డబ్బులు వచ్చాయి. మేము ఇవి చాలా డొనేట్ చేయొచ్చు. కాదు మేడం, మేము మా టార్గెట్ కన్నా ఎక్కువ డబ్బుల్నే కలెక్ట్ చేశాము. హా పిల్లలు, మీరు ముగ్గురు చాలా మంచి పని చేశారు. అందరి స్టాల్స్ కన్నా మీ స్టాల్స్కే ఎక్కువ మంది వచ్చారు. గ్రేట్. ఆ తర్వాత గట్టు ఇంకా చింకి లెమనేడ్తో సంపాదించిన డబ్బులంతా డొనేట్ చేస్తారు. చాలా ఆనందపడతారు. గట్టు యొక్క స్కూటర్. గట్టు చింకి అమ్మకి కిచెన్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. అప్పుడే అమ్మకి ఫోన్ వస్తుంది. అమ్మ వచ్చి ఫోన్ ఎత్తుతుంది. హలో, ఎవరు? ఓహో, మీరా? ఎలా ఉన్నారు? మీరు ఇంటికి కూడా తీసుకుని వస్తున్నారు కదా? గట్టు చింకి ఈ మాట విన్నారంటే ఇంకా అంతే సంగతులు. సరే, మీరు త్వరగా వచ్చేయండి. మాట్లాడిన వెంటనే అమ్మ ఫోన్ పెట్టేస్తుంది. గట్టు ఇంకా చింకి పరిగెడుతూ అమ్మ దగ్గరికి వస్తారు. ఏమైందమ్మా? ఫోన్లో ఎవరు? అమ్మా, ఎవరొస్తున్నారు? గట్టు చింకి, రేపు మీ అత్తయ్య వస్తోంది, ఇంకా చీకు అన్నయ్యని తీసుకొని. వావ్ అమ్మా, అత్త ఎప్పుడొచ్చినా మా కోసం చాలా గిఫ్ట్స్ తీసుకుని వస్తూ ఉంటుంది. చీకు అన్నయ్యతో ఆడుకుంటే మాకు భలే సరదాగా ఉంటుంది తెలుసా? అవును గట్టు, రేపటి కోసం ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నాను. హా గట్టు చింకి, కానీ మీరు వచ్చి కిచెన్లో నాకు హెల్ప్ చేయండి. నాన్న కూడా ఇంటికి వస్తూ ఉండి ఉంటారు. ఇంకా ఆ రోజు పూర్తవుతుంది. మరుసటి రోజు అత్త చీకు అన్నయ్యని తీసుకుని వస్తుంది. అత్త గట్టు చింకి కోసం ఒక పెద్ద గిఫ్ట్ తీసుకుని వస్తుంది. గట్టు చింకి చాలా ఆనందపడతారు. వావ్, ఇదేంటత్తయ్యా, ఈ గిఫ్ట్ ఇంత పెద్దగా ఉంది? అరే గట్టు చింకి, ఈ గిఫ్ట్ మీరు ఓపెన్ చేసి చూడండి. నాకు బాగా నమ్మకం ఉంది ఈ గిఫ్ట్ మీకు నచ్చుతుందని. గట్టు ఇంకా చింకి గిఫ్ట్ తెరిచి చూస్తారు. చూసిన వెంటనే ఎగిరి గంతులు వేస్తారు. వాళ్ళ గిఫ్ట్లో ఒక ఎల్లో కలర్ స్కూటర్ ఉంటుంది. వావ్ అత్త, ఈ స్కూటర్ అయితే చాలా బాగుంది. అవును అత్తయ్య, ఈ స్కూటర్ అచ్చం చీకు అనే స్కూటర్ లాగే అనిపిస్తుంది. గట్టు చింకి, నాకు గుర్తుంది. మీరు మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు నా స్కూటర్ని చూసి మీరు చాలా ఇష్టపడ్డారు. అందుకే నేను కూడా అచ్చం నాలాంటి స్కూటరే తీసుకురమ్మని మమ్మీకి చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ చీకు అన్నయ్య. ఇంకా అత్తయ్య, ఈ స్కూటర్ మాకు చాలా బాగా నచ్చింది. హా అత్తయ్య, నేను ఇప్పుడే నడిపి చూస్తాను. చింకీ స్కూటర్ మీద ఎక్కి వణుకుతూ ఉంటుంది. తను చాలాసేపు స్కూటర్ మీద బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది. అది చూసి గట్టు, చింకీ ఆగు, దీన్ని ఎలా వాడాలో నేను చూపిస్తానుండు. గట్టు కూడా స్కూటర్ ఎక్కుతాడు. కానీ అతను కూడా బ్యాలెన్స్ చేసుకోలేకపోతాడు. ఆ తర్వాత గట్టు ఇంకా చింకీ చాలాసార్లు ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళిద్దరికీ బ్యాలెన్స్ అవడం లేదు. అది చూసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అప్పుడు చీకు అన్నయ్య ఇలా అంటాడు వాళ్ళిద్దరినీ చూసి. అరే గట్టు చింకీ, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. దాన్ని మీరు ఎలా నడపాలో నేను మీకు నేర్పిస్తాను. నిజంగా అన్నయ్య? అయితే ఇప్పుడే పదండి, మన సొసైటీ గ్రౌండ్లోని నేర్చుకుందాము. హా అన్నయ్య, త్వరగా పదండి, నేను ఇప్పుడే స్కూటర్ నేర్చుకుంటాను. ఆ తర్వాత చీకు అన్నయ్య గ్రౌండ్లోకి వెళ్ళి గట్టు ఇంకా చింకీ ఒకరి తర్వాత ఒకరికి బ్యాలెన్స్ చేయడం నేర్పిస్తూ ఉంటాడు. చింకీ అయితే త్వరగా స్కూటర్ నేర్చేసుకుంటుంది. కానీ గట్టుకి మాత్రం భయంగా ఉంటుంది. అందుకే అతను మాటి మాటికి ఆగిపోతూ ఉంటాడు. చింకీ ఇంకా చీకు అన్నయ్య కలిసి గట్టుకి సహాయం చేస్తూ ఉంటారు. అరే చింకీ, నువ్వైతే త్వరగానే స్కూటర్ నేర్చేసుకున్నావు. కానీ నాకు చాలా భయంగా ఉంది, నేను కింద పడిపోతానేమోని. గట్టు భయపడకో, నేను చింకీ ఇక్కడే ఉన్నాం, నిన్ను కింద పడనివ్వము. హా గట్టు,
చూడు నేను నీ వెనకాలే ఉంటాను, నువ్వు కంగారు పడకు. సరే చీకు అన్నయ్య, చింకీ, కానీ మీరు నా వెనకాలే ఉండండి. గట్టు స్కూటర్ నడిపిస్తూ ఉంటాడు. చింకి ఇంకా చీకు అన్నయ్య అతని వెనకాల వెళ్తూ ఉంటారు. కాసేపటి తర్వాత గట్టు బాగా నడిపించేసరికి చింకి ఇంకా చీకు అన్నయ్య ఆగిపోతారు. చూడండి చీకు అన్నయ్య, చింకీ, నాకు కూడా స్కూటర్ నడవడం వచ్చేసింది. భలే ఉంది. కంగ్రాచులేషన్స్ గట్టు, మీరిద్దరూ త్వరగానే స్కూటర్ నడపడం నేర్చేసుకున్నారు. థ్యాంక్ యూ అన్నయ్య, మీరు లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు. థ్యాంక్ యూ అన్నయ్య. వెల్కమ్ గట్టు, చింకీ. సాయంత్రం అవుతుంది, చీకటి పడబోతుంది. అప్పుడే అమ్మాయి ఇంట్లో నుండి బయటకు వచ్చి వాళ్ళని పిలుస్తుంది. గట్టు, చింకి ఇంకా చీకు, మీరందరూ ఏం చేస్తున్నారు? త్వరగా రండి, మీకోసం వేడి వేడి పకోడీ రెడీ. అమ్మ వస్తుంది, పదండి ఇంటికి వెళ్దాము మనం. గట్టు, చింకి ఇంకా చీకు అన్నయ్య ఇంటికి వెళ్తారు. అప్పుడే నాన్న కూడా ఆఫీసు నుండి వస్తారు. గట్టు, చింకి పరిగెడుతూ వెళ్లి వాళ్ళ నాన్నని హత్తుకుంటారు. నాన్న, ఇలా చూడండి, అత్తయ్య ఇంకా చీకు అన్నయ్య మా కోసం ఎంత అందమైన స్కూటర్ని తీసుకుని వచ్చారు. నేను చింకు అనుకున్నాం దీని పేరు టైగర్ అని పెట్టాలని. అరే వాహ్, ఇది చాలా బాగుంది. ఇంకా ఇది చాలా మంచి పేరు కూడా. పిల్లలు చూడండి, మీకోసం ఏం తెచ్చాను. చీకు అన్నయ్యకి బాగా ఇష్టమైన గులాబ్ జామున్. వావ్, థ్యాంక్ యూ మామయ్య. ఈ టేస్టీ టేస్టీ పకోడీలు, ఆ తర్వాత నాకు ఇష్టమైన యమ్మీ గులాబ్ జామున్. ఇవాళ పెద్ద పార్టీనే. అందరూ చీకు మాటలు విని నవ్వుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి కూర్చుని వేడి వేడి పకోడీలు ఇంకా గులాబ్ జామ్ ఎంజాయ్ చేస్తూ తింటారు. గట్టు, చింకి యొక్క షాపింగ్ ఛాలెంజ్. లివింగ్ రూమ్ లో గట్టు ఇంకా చింకి సోఫా మీద కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు. అప్పుడే అమ్మ షాపింగ్ లిస్ట్ చేతిలో పట్టుకుని అక్కడికొస్తుంది. గట్టు, చింకి, మీరు టీవీ ఎంతసేపు నుంచి చూస్తున్నారో తెలుసా? మీకు తెలుసా, ఇంట్లో గ్రాసరీ అంతా అయిపోయింది. మనం వెళ్ళి సూపర్ మార్కెట్లో గ్రాసరీ తెచ్చుకోవాలి. మీరు కూడా నాతో పాటు వస్తారా షాపింగ్కి? హా అమ్మా, నేను వస్తాను, కానీ కాసేపు ఆగండి ప్లీజ్. అమ్మా, నేను కూడా వస్తాను మీతో పాటు, కానీ ఇప్పుడు మేము మా ఫేవరెట్ షో చూస్తున్నాము. సాయంత్రం వెళ్దామా మనం షాపింగ్కి ప్లీజ్? వెళ్ళొచ్చు, కానీ సాయంత్రం సూపర్ మార్కెట్లో చాలా మంది ఉంటారు. ఇంకా ఈరోజు సండే, మనం త్వరగా రావాలి అంటే ఇప్పుడు వెళ్లాల్సింది అమ్మా. కానీ అమ్మ, షాపింగ్ అయితే త్వరగా అయిపోతుంది కదా. తెలుసా, లాస్ట్ టైం అయితే గ్రాసరీ షాపింగ్ చేయడానికి నాకు 2 గంటలు పట్టింది. 2 గంటలా? గ్రాసరీ షాపింగ్ అయితే 2 నిమిషాల్లో అయిపోతుంది. సరిగ్గా చెప్పావు చింకి, మనమైతే కరెక్ట్గా 2 నిమిషాల్లో షాపింగ్ చేస్తాం. అచ్చా, అయితే మీరు నాకు ఈ షాపింగ్ అంతా 2 నిమిషాల్లో చేసి చూపించండి. ఒకవేళ మీరు నాకు ఇలా 2 నిమిషాలలో చేసి చూపిస్తే నేను మీకు నచ్చిన 5 వస్తువులు కొనిస్తాను. అంటే నాకు ఇష్టమైన 5 వస్తువులు, ఇంకా గట్టుకి ఇష్టమైన 5 వస్తువులా అమ్మా? ఎస్, కానీ షాపింగ్ 2 నిమిషాల లోపల కంప్లీట్ అయితే మాత్రమే. ఈ ఛాలెంజ్కి మేము రెడీ అమ్మా. నేను 10 నిమిషాల్లో రెడీ అవుతాను, మీరు త్వరగా రెడీ అవ్వండి. గట్టు ఇంకా చింకి వాళ్ల గదిలోకి వెళ్లి సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటారు. గట్టు స్నిక్కర్స్ వేసుకుంటారు, ఇంకా ఒక బెల్ట్ కూడా పెట్టుకుంటాడు. ఎలా అంటే రేస్కి రెడీ అవుతున్నట్టు. చింకి తన చేతుల్లో షాపింగ్ బ్యాగ్ పట్టుకుని రెడీగా ఉంటుంది. చింకి, మనమే ఛాలెంజ్ అప్పుడే గెలుస్తాం. ఎలా అంటే మనం స్పీడ్గా పనిచేస్తే. గట్టు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. వెళ్ళేటప్పుడు మనం అమ్మ దగ్గర సామాన్ల లిస్టు తీసుకుందాం, ఇంకా వాటిని మనం గుర్తుపెట్టుకుందాం ఏమేమి తీసుకోవాలని. సరిగ్గా చెప్పావు. అలా చేస్తే మనం మాటి మాటికి లిస్టు చూడాల్సిన అవసరం ఉండదు. గట్టు ఇంకా చింకి రెడీ అవుతారు. ఎలా అయితే కాంపిటీషన్కి రెడీ అవుతారు, అలా అమ్మ కూడా రెడీగా వస్తుంది. ఇంక వెళ్దామా? అందరూ సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి కారులో బయలుదేరుతారు. మీ ఇద్దరూ మొదటిసారి షాపింగ్కి వస్తున్నారు కదా? అవునమ్మా, మొదటిసారి మేము సూపర్ మార్కెట్కి వస్తున్నాము. మేము లాస్ట్ టైం షాపింగ్ చేశాం, కానీ అది స్టేషనరీలో. గట్టుకి చింకి లిస్ట్ తీసుకోవాలి అని చెప్పిన విషయం గుర్తుకొస్తుంది. ఇంకా అతను అమ్మని లిస్ట్ ఇవ్వమని అడుగుతాడు. అమ్మా, షాపింగ్ లిస్ట్ ఇవ్వవా? షాపింగ్ లిస్టుతో ఇప్పుడు మీరేం చేస్తారు? సూపర్ మార్కెట్లో ఇస్తాను. అమ్మా, మేము ఆ లిస్ట్లో ఉన్న పేర్లన్నీ గుర్తుపెట్టుకుంటాము, ఇంకా ఎందుకంటే సూపర్ మార్కెట్లో టైం వేస్ట్ అవ్వకుండా. మీరిద్దరూ ప్లాన్ చేసుకున్నారన్నమాట. సరే, మీకు లిస్ట్ ఇస్తాను. సరే, అయితే ఒక్క వస్తువు మిస్ అయినా నేను ఇస్తానన్న 5 వస్తువులు మిస్ అయినట్టే, సరేనా?
అర్థమైందమ్మా. అమ్మ చింకీకి లిస్ట్ ఇస్తుంది. చింకీ ఆ లిస్ట్ చూసి ఒక కాన్ఫిడెంట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అమ్మా, ఇవన్నీ మాకు గుర్తుండిపోతాయి. చాలా ఈజీ. గట్టు కూడా లిస్టు చదువుతాడు. కాని వాళ్ళు కాస్త ఇబ్బంది పడతారు. ఎందుకంటే లిస్టులో చాలా వస్తువులుంటాయి. చింకీ, వాము అంటే ఏంటి? ఇది చిప్స్ లో ఏదైనా కొత్త ఫ్లేవర్ అయి ఉంటుంది. ఇద్దరూ లిస్టు గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ సూపర్ మార్కెట్కి చేరుకుంటారు. సూపర్ మార్కెట్ బయటకు వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళని ఛాలెంజ్కి రెడీ చేస్తుంది. 2 నిమిషాల్లో షాపింగ్ కంప్లీట్ చేయాలి. మీ ఇద్దరి దగ్గర ఒక్కొక్క బాస్కెట్ ఉంటుంది. నేను టైమర్ మొదలు పెడుతున్నాను. టైం స్టార్ట్ అయిన వెంటనే మీరు షాపింగ్ మొదలు పెట్టాలి, సరేనా? గట్టు ఇంకా చింకీ ఒక్కొక్క బాస్కెట్ తీసుకుంటారు. ఆ తర్వాత ముగ్గురు సూపర్ మార్కెట్ లోపలికి వెళ్తారు. అమ్మ తన ఫోన్లో టైమర్ స్టార్ట్ చేస్తుంది. గట్టు అమ్మ ఫోన్ వైపే చూస్తుంటాడు. సరే, నేను టైమర్ స్టార్ట్ చేస్తున్నాను. 3, 2, 1 స్టార్ట్. టైమర్ స్టార్ట్ అయిన వెంటనే ఇద్దరూ షాపింగ్ మాల్ లోపలికి వెళ్తారు. చింకీ ఫ్రూట్ సెక్షన్లోకి వెళ్తుంది. గట్టు స్నాక్ సెక్షన్లోకి వెళ్తాడు. 1-2 వస్తువులు తీసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ ఏం తీసుకోవాలని. ఇదైతే తీసుకున్నాను, కానీ నెక్స్ట్. ఆపిల్స్ అయితే తీసుకున్నాను, నెక్స్ట్. గట్టు ఇంకా చింకీ ఇద్దరికీ గుర్తురాదు నెక్స్ట్ ఏం తీసుకోవాలని. వాళ్ళు వెంటనే పరిగెడుతూ అమ్మ దగ్గరికి వెళ్తారు లిస్ట్ తీసుకోవడానికి. అమ్మా, త్వరగా లిస్ట్ ఇవ్వండి. లిస్ట్ లో నెక్స్ట్ ఏంటో మర్చిపోయాను. అప్పుడే గట్టు కూడా అక్కడికి వస్తాడు. నేను కూడా మర్చిపోయాను, నాకు లిస్ట్ కావాలి. అమ్మ గట్టుకి లిస్ట్ ఇస్తుంది. గట్టు లిస్ట్ చదువుతాడు. ఇంకా అమ్మకి మళ్ళీ లిస్ట్ తిరిగిచ్చి అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తాడు. నేను ఇప్పుడే తీసుకుని వస్తాను జీరా. చింకీ అమ్మ చేతిలో నుంచి లిస్ట్ తీసుకొని చదువుతూ ఉంటుంది. ఇప్పుడే మెంతులు తీసుకొని వస్తాను. గట్టు ఇంకా చింకీ సూపర్ మార్కెట్ అంతా అటూ ఇటూ పరిగెడుతూ వెతుకుతూ ఉంటారు. ఆఖరికి గట్టుకి జీలకర్రలానే కనిపించే ఒక ప్యాకెట్ కనిపిస్తుంది. అది తీసుకుని అమ్మ దగ్గరికొస్తాడు. ఇది జీలకర్ర కాదు, ఇది సోంపు ప్యాకెట్. దీనిని ఛాయ్లో వాడతారు. ఓహో, ఇవి రెండూ ఒకటేలా ఉన్నాయి, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను. మళ్ళీ గట్టు జీలకర్ర వెతకడానికి వెళ్తాడు. చింకీ అక్కడికి పరిగెడుతూ వస్తుంది. ఇదిగో అమ్మ మెంతులు, చాలా కష్టంగా దొరికింది. చింకీ చేతుల్లో మెంతుల ప్యాకెట్ చూసి అమ్మ నవ్వుతూ ఉంటుంది. అమ్మా, మీరు నవ్వుతున్నారా? మరిది నవ్వాల్సిన విషయమే కదా, అవి మెంతులు కాదు, ధనియాలు. సారీ, నేను వీటినే మెంతులు అంటారనుకున్నాను. ఇప్పుడే వస్తాను. మళ్ళీ కాన్ఫిడెంట్గా చింకీ షాపింగ్ చేయడానికి పరిగెడుతుంది. గట్టు, నేను పసుపు తీసుకుంటాను. నువ్వు వెళ్ళి నూనె ప్యాకెట్లు తీసుకో, ఎందుకంటే ఈ మెంతులు ఇంకా జీలకర్ర వెతకడానికి టైం పడుతుంది. ఇద్దరూ వేరే వేరే డైరెక్షన్లో పరిగెడతారు. కానీ 2 నిమిషాల టైమర్ పూర్తవబోతోంది. వీళ్ళిద్దరూ పసుపు ఇంకా నూనె ప్యాకెట్లు తీసుకున్న వెంటనే టైమర్ కూడా పూర్తయిపోతుంది. ఇంకా టైమర్ బీప్ వినబడుతుంది. అమ్మ ఇద్దరినీ పిలుస్తుంది. మీ బాస్కెట్లు తీసుకుని బయటికి రండి, టైం అయిపోయింది. గట్టు చింకీలకి అమ్మ అరుపులు వినబడవు, ఎందుకంటే అమ్మ దూరంగా నిలబడి ఉంటుంది. గట్టు చింకీ వెనక్కి రండి, టైం అప్. అమ్మ అరుపులు విని గట్టు ఇంకా చింకీ బాధపడుతూ తిరిగొస్తారు. వాళ్ళ బాస్కెట్లో కేవలం 2-3 ఐటెంలు మాత్రమే ఉంటాయి. అమ్మా, మేము ఫెయిల్ అయ్యాము. ఇప్పుడు మేము మాకు నచ్చిన వస్తువులు కొనుక్కోలేమా? అమ్మా, 2 నిమిషాలు చాలా తక్కువ టైం. అంత తక్కువ టైంలో మేము షాపింగ్ ఎలా చేస్తాము? ఒకవేళ మాకు ఇంకాస్త టైం దొరికితే మేము షాపింగ్ అంతా పూర్తి చేసేవాళ్ళం. అమ్మ వాళ్ళని ప్రేమగా చూస్తుంది. ఇలా అంటుంది, సరే, మీ ఇద్దరూ కలిసి నేను షాపింగ్ చేయడానికి నాకు హెల్ప్ చేస్తే అప్పుడు మీ ఇద్దరికి నచ్చిన వస్తువుల్ని కొనిస్తాను. ఆ మాట విని గట్టు ఇంకా చింకీ మూడు మళ్ళీ బాగా అయిపోతుంది. నిజమా అమ్మా? హా, మేము ఓడిపోయిన ఛాలెంజ్కి మాకు ఎలాంటి పనిష్మెంట్ ఉండదా అమ్మా? ఉంటుంది, పనిష్మెంట్ అయితే తప్పకుండా ఉంటుంది. మేము పనిష్మెంట్కి రెడీగా ఉన్నాం. అమ్మ వాళ్ళిద్దరిని ఐస్ క్రీం షాప్కి తీసుకెళ్తుంది. ఇంక వాళ్ళకి ఒక్కొక్క ఐస్ క్రీం కొనిస్తుంది. ఇదే మీ పనిష్మెంట్. ఇద్దరూ చాలా ఆనందపడతారు. ఇంతసేపు మీ ఇద్దరూ పరిగెత్తి అలసిపోయారు. ఇంక వేడిగా ఉంది కదా. గట్టు ఇంకా చింకీ ఐస్ క్రీం ఎంజాయ్ చేస్తారు. ఐస్ క్రీం తిన్న తర్వాత
ముగ్గురు కలిసి గ్రాసరీ షాపింగ్ చేస్తారు. అమ్మ తనకు కావలసిన ఐటమ్స్ అన్నీ చెప్తుంటుంది. గట్టు చింకి వాటిని త్వరగా ట్రాలీలో వేస్తుంటారు. గట్టు, నువ్వొక ప్యాకెట్ పెరుగు, చింకి బ్రెడ్ ప్యాకెట్ తీసుకురా. ఇద్దరూ వాళ్ళ టాస్క్ త్వరగా కంప్లీట్ చేస్తారు. ఇంటికి కావలసిన సామానంతా త్వరగా ట్రాలీలో ఫిల్ అవుతూ ఉంటుంది. అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అమ్మ బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్తుంది. నేను బిల్ కడుతూ ఉంటాను, అప్పటి వరకు మీరు మీకు నచ్చిన 5 వస్తువులు తీసుకోండి. గట్టు ఇంకా చింకి చాలా ఎగ్జైటింగ్గా వాళ్ళకి నచ్చిన వస్తువులు తీసుకుంటూ ఉంటారు. గట్టు అతని కోసం చిప్స్, చాక్లెట్స్ ఇంకా జ్యూస్ తీసుకుంటాడు. చింకి తన కోసం క్యాండీస్, చాక్లెట్ ఇంకా ఒక డాల్ కొనుక్కుంటుంది. నేను నాకు నచ్చినవి తీసుకున్నా. నేను కూడా. అన్నీ గ్రాసరీస్ తీసుకున్న తర్వాత గట్టు, చింకి ఇంకా అమ్మతో కలిసి నవ్వుకుంటూ ఇంటికొస్తారు. చూసారా, టీం వర్క్ వల్ల పని ఎంత త్వరగా అయిపోయిందో. హా అమ్మా, నెక్స్ట్ టైం నుండి మేము కూడా మీతో పాటు షాపింగ్కి వస్తాము. ఇంకా మనందరం కలిసి ఏదైనా చేద్దాం. టీమ్ గట్టు చింకి ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్. అమ్మా నవ్వుతుంది. ఇంకా ముగ్గురు ఆనందంగా ఇంటి లోపలికి వెళ్ళిపోతారు. మమ్మీ అయింది బిజినెస్ ఉమెన్. సాయంత్రం సమయం. చింకి నాన్న రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాసేపట్లో నాన్న వస్తారు. ఏమైంది చింకి, ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు? నాన్న, నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లోపలికి పదండి. చెప్పు చింకి. నాన్న, మా స్కూల్లో ఒక ప్లే జరుగుతుంది. అందులో నాకు కూడా ఒక రోల్ వచ్చింది. ఆ రోల్లో నాకు ఒక సాఫ్ట్ టాయ్ కావాలి. అది నా పెట్ అవుతుంది. అరే వావ్, అయితే అందులో ప్రాబ్లం ఏముంది? నాన్న, నాకు పెట్ అవ్వడం కోసం ఒక్క సాఫ్ట్ టాయ్ కూడా లేదు. అవునా, అయితే పదా అందులో నీకోసం పెట్ వెతుకుదాము. నాన్న మొబైల్ ఫోన్ తీస్తాడు. ఇంకా పొంతూన్ కిడ్స్ వెబ్సైట్ తెరుస్తాడు. ఇదిగో చింకి, ఇక్కడ చూడు. ఇప్పుడు చెప్పు, నీకు ఏ టాయ్స్ కావాలి? వా నాన్న, ఇక్కడ ఎన్ని సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. ఇంకా చాలా క్యూట్ గా కూడా ఉన్నాయి. ఇక్కడ అయితే లాబ్రడాగ్, క్వారల్, మంకీ, టిట్టి ఇలా చాలా రకాల సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. ఏం తీసుకోను? అరే, నీకు ఏది నచ్చితే అదే తీసుకో. నాకు లెబర్ డాగ్ బాగా నచ్చింది నాన్న. నాకు ఇదే కొనివ్వండి. అది చాలా క్యూట్ గా ఉంది. సరే చింకి, నేను ఆర్డర్ చేసేసాను. త్వరలోనే నీకు నచ్చింది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ నాన్న. చింకీ ప్లే ఒక రోజు తర్వాత ఉంటుంది. ఇవాళ తన సాఫ్ట్ టాయ్ వచ్చేస్తుంది. తన సాఫ్ట్ డాగ్ ని చూసి చింకీ చాలా ఆనందపడుతుంది. వావ్, నా లెబర్ డాగ్ ఎంత క్యూట్ గా ఉంది. చూడగట్టు. అవును చింకీ, ఇది చాలా బాగుంది. రేపు ప్లేలో చాలా మజా వస్తుంది. అందరూ నా పెట్టుని చూసి చాలా ఆనందపడతారు. చింకీ, రేపు నువ్వు నీ ప్లేలో బాగా పర్ఫామ్ చెయ్యి. ఇంటికొచ్చిన తర్వాత నేను నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాను. వావ్, ఓకే మమ్మీ. మరుసటి రోజు చింకీ స్కూల్ నుండి తిరిగి వస్తుంది. ఇంకా అమ్మతో, అమ్మా అమ్మా, నా ప్లే చాలా బాగా జరిగింది. అందరూ నన్ను బాగా పొగిడారు. ఇంకా అందరికీ నా పెట్టు కూడా బాగా నచ్చింది. మంచిది చింకీ, నాకు తెలిసి నువ్వు బాగా పర్ఫామ్ చేస్తావని. అమ్మా, మీరు చెప్పారు కదా నాకు సర్ప్రైజ్ ఇస్తారని. అది ఎక్కడ ఉంది? అమ్మ కిచెన్లోకి వెళ్తుంది. ఇంకా తన కోసం ఒక కేక్ ని తీసుకుని వస్తుంది. అది అచ్చం తన సాఫ్ట్ టాయ్ షేప్ లోనే ఉంటుంది. వావ్, ఎంత బాగుందమ్మా. ఇది క్యూట్ డాగ్ కేక్. చాలా బాగుంది. చింకీ, ఈ స్పెషల్ కేక్ నీకోసమే. ఇవాళ ప్లే పర్ఫామ్ చేసినందుకు నాన్న కూడా వస్తూ ఉండి ఉంటారు. అందరం కలిసి తిన్నాం. కాసేపట్లో నాన్న వస్తారు. ఇంకా అందరూ కలిసి కేక్ కట్ చేస్తారు. అందరూ అమ్మ చేసిన కేక్ ని బాగా పొగుడుతూ ఉంటారు. వావ్, అమ్మా నిజంగా ఈ కేక్ చాలా బాగుంది. నిజంగా అమ్మా, ఈ కేక్ చూడటానికి ఎంత అందంగా ఉందో, తినడానికి కూడా అంతే రుచిగా ఉంది. మీరైతే కేక్ బిజినెస్ మొదలు పెట్టాలమ్మా. అవును చింకి, నువ్వు సరిగ్గా చెప్పావు. నేను కూడా ఎప్పటి నుంచో చెప్తున్నాను అమ్మని కేక్ బిజినెస్ చేయమని. అచ్చా, కానీ ఎలా? ఎలా ఏంటమ్మా, పద రేపే కాలనీలో అందరికీ చెప్పేసి వద్దాము. అమ్మ కొత్తగా కేక్ బిజినెస్ ని మొదలుపెట్టింది అని, ఇంకా ఎవరికి కావాలన్నా వాళ్ళు ఆర్డర్ ఇవ్వండి అని. ఏమంటారు? హా, నువ్వు సరిగ్గా చెప్పావు గట్టు. ఈ ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాల్సిందే కదా. అయితే రేపే మొదలు పెట్టేద్దాము. అయితే ఇంకా ఫిక్స్. అమ్మ బిజినెస్ రేపటి నుంచి మొదలవుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గట్టు చింకి, ఇదిగోండి, ఇవి తీసుకొని పాంప్లెట్స్
మన కాలనీ వాళ్ళ అందరికీ ఇవ్వండి. ఇందులో అమ్మ ఫోన్ నెంబర్ కూడా రాసింది. హా, దీనివల్ల అందరూ మనకు హాయిగా ఆర్డర్ ఇస్తారు. ఓకే నాన్న, నేను చింకీ రేపు అందరికీ ఇచ్చేస్తాము. మరుసటి రోజు ఉదయం అవుతుంది. గట్టు చింకీ కాలనీలో అందరికీ అమ్మ బిజినెస్ గురించి చెప్తారు. ఇంకా పాంప్లెట్స్ పంచుతారు. నాన్న ఒక బోర్డు తయారు చేసి తీసుకుని వస్తారు. అందులో అమ్మ కేక్ బిజినెస్ గురించి రాసి ఉంటుంది. నాన్న దాన్ని గేటు దగ్గర పెడతారు. 1 గంట తర్వాత గట్టు చింకీ కూడా తిరిగి ఇంటికి వస్తారు. ఏమైంది పిల్లలు? గట్టు ఇంకా చింకీ ఒకరిని ఒకరు చూసుకుంటారు. అరే చెప్పండి, ఏమైంది? కంగ్రాచులేషన్స్ అమ్మా. అమ్మా, మీకు మీ మొదటి ఆర్డర్ వచ్చింది. మన ఇంటి అవతల ఆంటీ ఉన్నారు కదా, 3 రోజుల తర్వాత ఆ ఆంటీ కూతురు బర్త్డే ఉందంట. తను మనకు కేక్ ఆర్డర్ ఇచ్చారు. అమ్మా, ఇక్కడే పక్కన ఒక అన్నయ్య ఉంటారు ఒంటరిగా. అతను ఇవాళనే ఒక డాగ్ని తెచ్చుకున్నారు. ఆయన అన్నారు దానికి వెల్కమ్ పార్టీ ఇస్తానని. ఇంకా దానికోసం ఆయన కేక్ ఆర్డర్ ఇచ్చారు. ఆ అన్నయ్యకి కేక్ తయారు చేసి ఇవ్వాలి. అరే వాహ్, మనకి మొదటి ఆర్డర్ వచ్చేసింది. ఇక అమ్మ బిజినెస్ ఉమెన్ అయిపోతుంది. అలా అందరూ నవ్వుకుంటారు. అమ్మ కేక్ తయారు చేయడం మొదలు పెడుతుంది. కాసేపట్లోనే అమ్మ తన మొదటి ఆర్డర్ తయారు చేస్తుంది. తను కేక్ని ప్యాక్ చేస్తుంది. ఇంకా గట్టుతో కలిసి డెలివరీ చేయడానికి వెళ్తుంది. అరే ఆగు, ఇది అమ్మ మొదటి ఆర్డర్ కదా, దాంతోపాటు అమ్మకి ఒక ఫోటో తీద్దాము. అరే లేదు, నేనొక్కదాన్నే కాదు, రండి మీరంతా. తరువాత అమ్మ మొదటి ఆర్డర్తో అందరూ సెల్ఫీ తీసుకుంటారు. ఆ తర్వాత అమ్మ ఇంకా గట్టు వెళ్లి మొదటి ఆర్డర్ డెలివరీ చేస్తారు. సాయంత్రం కస్టమర్ ఫోన్ వస్తుంది. ఆయనకి కేక్ బాగా నచ్చుతుంది. అందరూ చాలా ఆనందపడతారు. ఇంకా ఇలానే అమ్మ తన కొత్త బిజినెస్ మొదలు పెడుతుంది. అమ్మ స్కూటీ నేర్చుకుంది. గట్టు చింకీ స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. అమ్మ వాళ్ళకి బ్యాగ్ వేసుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. గట్టు చింకీ ఇద్దరికీ లేట్ అయింది కాబట్టి త్వరగా బ్యాగులు వేసుకుని స్కూల్కి వెళ్ళండి. హా అమ్మా, నీకు విషయం తెలుసా? గుడ్డి వాళ్ళ నాన్న గుడ్డిని తీసుకెళ్లడానికి కార్లో వస్తాడు. హరి వాళ్ళమ్మ కార్లో వస్తుంది తను తీసుకెళ్లడానికి. హా అమ్మా, మీరు పోయిన సంవత్సరం చెప్పారు. ఈ సంవత్సరం మీరు కూడా మమ్మల్ని తీసుకెళ్లడానికి స్కూటీలో వస్తానని, కానీ రావట్లేదు. పిల్లలు, దానికైతే నేను ముందు స్కూటీ కొనుక్కోవాలి. ఆ తర్వాత స్కూటీ నేర్చుకోవాలి. దానికి చాలా టైం పడుతుంది. మీరు ఇంకొంచెం వెయిట్ చేయండి. గట్టు ఇంకా చింకీ అమ్మతో పాటు కలిసి నవ్వుకుంటారు. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళిపోతారు. కానీ నాన్న అక్కడే కూర్చుని వాళ్ళ మాటలు వింటుంటాడు. ఇంకా ఆయనకి ఒక ఐడియా వస్తుంది. ఇలా చేద్దాం, మా యానివర్సరీ రాబోతుంది. ఇప్పుడే నాకు అర్థమైంది నేనేం చెయ్యాలనేది. నాన్న అలా ప్లాన్ చేసుకుంటారు. 2 రోజుల తర్వాత అమ్మా నాన్నల యానివర్సరీ ఉంటుంది. గట్టు ఇంకా చింకీ ఇల్లంతా బెలూన్స్తో డెకరేట్ చేస్తారు. కేక్ కట్ చేసిన తర్వాత అమ్మ నాన్నకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తుంది. తీసుకోండి, ఇది మీ ఫేవరెట్ కలర్ కదా. అరే అమ్మా, మీకైతే నాన్నకు ఏమి ఇష్టమో అన్నీ తెలుసు కదా. అవును, ఇది నిజమే. కానీ ఇవాళ నా దగ్గర కూడా స్పెషల్ ఉంది పిల్లలు. అది చూసి మీ అమ్మ చాలా ఆనందపడుతుంది తెలుసా? అరే వా నాన్న, అదేంటి? దేన్ని చూసి అమ్మ అంత ఆనందపడుతుంది? హా, ఏంటి నాన్నా? ఆగండి పిల్లలు, అలా కాదు. నాన్న అమ్మ కళ్ళకి గంతలు కడతాడు. ఆ తర్వాత అపార్ట్మెంట్స్ కిందికి తీసుకుని వెళ్తుంటారు. గట్టు ఇంకా చింకీ కూడా వాళ్ల వెనకాలే వెళ్తుంటారు. వాళ్ళకర్థం కాదు అసలు సర్ప్రైజ్ ఏంటని. కిందకి వెళ్ళిన తర్వాత నాన్న కళ్ళగంతలిప్పేస్తాడు. చూసేసరికి ఎదురుగా మెరిసిపోతున్న ఒక స్కూటీ ఉంటుంది. ఇదేంటి, కొత్త స్కూటీనా? ఇది నిజమేనా? అవును, అదే నిజం. ఇదే మీ గిఫ్ట్. బావమ్మా, నిజంగా మీ స్కూటీ చాలా బాగుంది. హా అమ్మా, నిజంగా చాలా బాగుంది. ఇంకా మీరు ఇది త్వరగా నేర్చుకోండి. ఇంకా మీరు మమ్మల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి రావచ్చు కదా అమ్మా? తప్పకుండా పిల్లలు, నేను రేపటి నుంచి దీన్ని నేర్చుకోవడం మొదలు పెడతా. అవును, రోజు ఉదయమే లేచి స్కూటీ నేర్చుకోవడానికి వెళ్తాము. మరుసటి రోజు అమ్మా నాన్న వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసి వస్తారు. ఇంకా అమ్మ లైసెన్స్ కోసం ట్రాఫిక్ రూల్స్ అన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ముందు రోజు అమ్మ కూర్చొని డ్రైవింగ్ రూల్స్ ఇంకా లైసెన్స్ గురించి తెలుసుకుంటూ ఉంటుంది. అందులో గట్టు ఇంకా చింకీ కూడా అమ్మకి సహాయం చేస్తుంటారు.
అమ్మా ఈ సైన్కి అర్థం ఏంటి? హా, ఈ సైన్కి అర్థం ఏంటంటే మనం ఈ రోడ్లో ఓవర్టేకింగ్ చేయకూడదు. వెరీ గుడ్. మరి దీని అర్థం? అంటే రోడ్డు పని నడుస్తుంది అని అర్థం. ఓకే అమ్మా, కరెక్ట్ గా చెప్పావు. మరి ఈ 2 సైన్లు ఏంటి? హా, వీటర్థం నాకు తెలుసు. దీనర్థం ఇక్కడ పార్కింగ్ చేయొచ్చు అని, ఇంకా దీనర్థం ఇక్కడ నో పార్కింగ్ అని. అరే వాహ్, గ్రేట్ పిల్లలు. మీరందరూ కలిసి అమ్మకి బాగా ప్రాక్టీస్ చేయించారు. ఇప్పుడు తను ఈజీగా టెస్ట్ పాస్ అవుతుంది. హా పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరుసటి రోజు నుండి అమ్మ ఇంకా నాన్న ఉదయం 4 గంటలకు లేచి స్కూటీ నేర్చుకోవడానికి వెళ్ళేవారు. ఒకరోజు గట్టు ఇంకా చింకీ కూడా ఉదయాన్నే లేచి వాళ్లతో పాటు వస్తాను అంటారు. ఇంకా అమ్మా నాన్న వాళ్ళని కూడా తీసుకుని వెళ్తారు. చూడండి పిల్లలు, అమ్మని అస్సలు డిస్టర్బ్ చేయకండి. తనని స్కూటర్ నడిపే దాని మీద ఫోకస్ చేయనివ్వండి. ఓకేనా? ఓకే నాన్న. అమ్మ మెల్లిగా స్కూటర్ నడిపిస్తూ ఉంటుంది. నాన్న తన వెనకాలే వెళ్తూ ఉంటారు. ఆహా, వెరీ గుడ్. ఇలానే ముందుకు వెళ్ళు. ఇప్పుడు ఇంకా ఎక్సలేటర్ బ్రేక్ మీద చెయ్యి వేయి. అవసరమైనప్పుడు బ్రేక్ వేయి. ఇంకా తక్కువ స్పీడ్లో వెళ్ళు. సరే, కానీ మీరు నా వెనకాలే రండి, లేకపోతే పడిపోతాం. లేదు లేదు, నువ్వు భయపడకు. మంచిగా నడిపిస్తున్నావు. వావ్ అమ్మా, నువ్వు అద్భుతంగా స్కూటర్ నడిపిస్తున్నావు. గట్టు చింకీల మాటలు విని అమ్మ బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. తను స్కూటీ బ్యాలెన్స్ చేయలేకపోతుంది. అది చూసి గట్టు చింకీ ఇంకా నాన్న భయపడిపోతారు. కానీ నాన్న పరిగెడుతూ వెళ్ళి స్కూటర్ ఆపుతాడు, కింద పడిపోకుండా. అమ్మా, మీరు బానే ఉన్నారు కదా? బానే ఉన్నా పిల్లలు. పిల్లలు, నేను మాట్లాడొద్దని చెప్పాను కదా, మీరెందుకు మాట్లాడారు? ఒకవేళ అమ్మ కింద పడిపోతే? సారీ నాన్న, మా వల్ల తప్పయింది. పర్వాలేదు పిల్లలు, బానే ఉంది కదా. కానీ ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని తీసుకురాను. ఇంకా మీరు అప్పుడే చూడండి, ఎప్పుడైతే అమ్మ పర్ఫెక్ట్గా స్కూటీ నేర్చుకుంటుందో. ఓకే? ఓకే నాన్న. కొన్ని రోజుల తర్వాత అమ్మ స్కూటీ బాగా నేర్చుకుంటుంది. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేస్తుంది. తన డ్రైవింగ్ టెస్ట్ 2 రోజుల తర్వాత ఉంటుంది. చూడు, నువ్వు లెర్నర్ టెస్ట్ అయితే చాలా బాగా ఇచ్చావు. ఇప్పుడు డ్రైవింగ్ టెస్ట్ ఒకటే మిగిలి ఉంది. ఆల్ ద బెస్ట్. నాకైతే చాలా భయంగా ఉంది. నా వల్ల ఏదైనా తప్పు జరిగితే? నాకు తెలిసి మీరు టెస్ట్ బాగా ఇస్తారమ్మా, మీరు అస్సలు భయపడకండి, అంతా బాగా అవుతుందమ్మా. హా అమ్మా, ఆల్ ది బెస్ట్. 2 రోజుల తర్వాత నాన్న అమ్మని డ్రైవింగ్ టెస్ట్కి తీసుకుని వెళ్తారు. అక్కడ కొన్ని కోన్స్ ఉంటాయి. వాటిని అమ్మ స్కూటీతో క్రాస్ చేయాల్సి ఉంటుంది. చూడు, ఇందులో ఒక్క కోన్ కూడా కింద పడిపోకూడదు. నువ్వు వాటిని టచ్ చేయకూడదు. అక్కడి దాకా వెళ్ళాలి, మళ్ళీ తిరిగి రావాలి. ఇది నిజంగా నేను చేయగలనా? లేకపోతే ఏంటి, నువ్వు ఇంత ప్రాక్టీస్ చేసావు కదా, ఈజీగా చేయగలవు. ఇంకా ఇవాళ మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వెళ్లాల్సిందే. నాన్న మాటలు విన్న తర్వాత అమ్మకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ తర్వాత తను చాలా ఈజీగా అన్ని కోన్స్ దాటుతుంది. అమ్మ చాలా కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. తను ఒక్క కోన్ కూడా టచ్ చేయకుండా బయటకొస్తుంది. అది చూసి నాన్న కూడా చాలా ఆనందించి పొగుడుతుంటారు. చూసావా, నేను చెప్పా కదా. అమ్మ టెస్ట్ పాస్ అవుతుంది. తర్వాత అమ్మకి డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. హా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళకూడదు. నేను గట్టు చింకీని స్కూటీతో ఇంటికి తీసుకొస్తా అని వాళ్ళకి ప్రామిస్ చేశాను. సరే, వెళ్ళి వాళ్ళని తీసుకునిరా. ఇంటి దగ్గర మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా. తర్వాత ఏముంది, గట్టు చింకీని తీసుకురావడానికి అమ్మ స్కూల్కి వెళ్తుంది. తనని చూసిన వెంటనే వాళ్ళిద్దరూ ఆనందంతో గంతులేస్తారు. ఇంక పరిగెడుతూ తన దగ్గరికి వెళ్తారు. వావ్ అమ్మా, అంతే మీకు లైసెన్స్ దొరికేసిందనమాట. హా, నువ్వు సరిగ్గా చెప్పావు. తర్వాత గట్టు చింకి అమ్మ స్కూటీ మీద కూర్చుని ఇంటికి వెళ్తారు. వాళ్ళందరూ చాలా ఆనందపడుతూ ఉంటారు. పంటూన్ కిడ్స్ నుంచి పార్సిల్ వచ్చింది. అరే, పార్సిల్ వచ్చిందా? వెళ్ళండి పిల్లలు, అది మీకోసమే, ఓపెన్ చేయండి. వావ్ అమ్మా, ఇందులో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ఫిషింగ్ స్టాండ్ చూడమ్మా. నేను మీకు ఏ లెటర్ చూపిస్తానో ఈ ఫిషింగ్ స్టాండ్తో మీరు ఆ లెటర్ని తీయాలి. వావ్, ఇప్పుడు మనం ఫిషింగ్ చేస్తూ లెటర్స్ నేర్చుకోవచ్చా? చూడండి, వీటిని ఫ్రిస్కీ ఫింగర్స్ అంటారు. దీనివల్ల మీ హ్యాండ్స్ కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది. ఇదిగో లేస్, ఇందులో ఒక్కొక్కటిగా బీడ్స్ వేయడం మొదలుపెట్టండి.
అమ్మా ఈ గిఫ్ట్ చాలా కూల్గా ఉంది. ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇందులో. మాకు చాలా మజా వస్తుంది. ఇది ఏం బాక్స్ అమ్మా? ఇది పుంతున్ కిడ్స్ బాక్స్. మేము తీసుకుని వచ్చాము నర్సరీ, జూనియర్ కేజీ ఇంకా సీనియర్ కేజీ పిల్లల కోసం. ఒకవేళ మీరు కూడా ఇవి తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి, లేకపోతే ఈ నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేయండి. అమ్మ కొత్త ఫోన్. గట్టు చింకీ స్కూల్ నుంచి వచ్చి అమ్మ ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటారు. అమ్మ చాలాసేపు అక్కడే నిలబడి వాళ్ళని ఫోన్ తీసి పెట్టమని చెప్తుంది. గట్టు చింకీ, ఇంకా మీరు ఫోన్ పక్కన పెట్టండి. ఎంతసేపటి నుంచి మీరు ఫోన్ చూస్తున్నారు? అది కూడా గేమ్ ఆడడానికి చూస్తున్నారు. మీరు ఫోన్ని కూడా సరిగ్గా ఉపయోగించాలి. దాంతో మీకు ఏదైనా నాలెడ్జ్ రావాలి. ఫోన్లో గేమ్ ఆడడానికి బదులు మీరు ఇంకేదైనా ఆడండి. దానితో మీ స్కిల్స్ డెవలప్ అయ్యేలా. ఓకే అమ్మా, తీసుకోండి మీ ఫోన్. అయినా మీ ఫోన్ చాలా పాడైపోయిందమ్మా. చూడండి ఈ ఫోన్ ఎంత హ్యాంగ్ అవుతుందో. అవునమ్మా, గట్టు సరిగా చెప్పాడు. నువ్వు కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు కదమ్మా. హా చింకీ, నేను కూడా అనుకుంటున్నాను కొత్త ఫోన్ తీసుకోవాలని. సరే, మీ ఇద్దరు ముందు మీ హోంవర్క్ చేయండి, తర్వాత ఆలోచిద్దాం ఏం ఫోన్ తీసుకోవాలి అని. అమ్మ మాటలు విని గట్టు చింకీ వాళ్ళ బ్యాగ్ తీసుకుని వచ్చి హోంవర్క్ రాస్తూ ఉంటారు. హోంవర్క్ చేయడంలో చింకీకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. తను మాటిమాటికి సోఫా మీద ఇంకా డిన్నర్ టేబుల్ మీద వెళ్లి కూర్చుంటూ ఉంటుంది. అరే చింకీ, ఏమైంది? మాటిమాటికి అక్కడెక్కడ కూర్చుంటున్నావు? చూడండి అమ్మా, నాకు ఎక్కడ హాయిగా అనిపించటం లేదు. నాకు ఒక చైర్ కావాలి. నేను హాయిగా కూర్చొని హోంవర్క్ చేసుకునేలా. ప్లీజ్ మమ్మీ. అరే హా, చైర్తో నీకు చాలా హాయిగా ఉంటుంది. ఒక పని చేయి, నువ్వు puntunkids.comలో చూడు. అక్కడ చాలా వుడెన్ టాయ్స్ ఉంటాయి. ఇంకా అక్కడ నీకు వుడెన్ చైర్ కూడా తప్పకుండా దొరుకుతుంది. తర్వాత అమ్మ చెప్పినట్టే గట్టు చింకీ అమ్మ ఫోన్లో పుంతూన్ కిడ్స్ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. అరే వా, ఇక్కడ చాలా వుడెన్ టాయ్స్ ఉన్నాయి. అరే ఓ చింకీ, ఇక్కడ చూడు, వుడెన్ మ్యాగ్నెటిక్ ఫినిషింగ్ గేమ్. ఇంకా ఈ వుడెన్ సార్టెడ్ టాయ్స్ ఎంత బాగున్నాయో. హా గట్టు, నాకు ఈ ఫ్రాక్షన్ బోర్డ్ చాలా నచ్చింది. ఎంత బాగుంటుంది కదా ఫ్రాక్షన్ నేర్చుకోవడానికి. హా గట్టు, ఇది ఇక్కడ ఉంది. ఇది చూడు, మన వుడెన్ చైర్. ఇంకా మరి ఇది DIY చైర్. వావ్, ఇది స్వయంగా తయారు చేస్తే భలే మజా వస్తుంది. హా, నువ్వు సరిగ్గా చెప్పావు గట్టు. దీంతో నువ్వు ఏదైనా కొత్తది నేర్చుకోగలవు. ఇక్కడివ్వు, నేను ఆర్డర్ చేస్తాను. తర్వాత అమ్మ గట్టు చింకీ కోసం పుంతూన్ కిడ్స్ వెబ్సైట్లో నుండి DIY వుడెన్ చైర్ ఆర్డర్ చేస్తుంది. మరుసటి రోజు గట్టు చింకీ చైర్ డెలివరీ అవుతుంది. అది చూసి వాళ్ళిద్దరూ చాలా ఆనందపడతారు. ఇద్దరూ నాన్నతో కలిసి దాన్ని అసెంబ్లీ చేస్తారు. కాసేపట్లోనే వాళ్ళ DIY చైర్ తయారవుతుంది. గట్టు తర్వాత చైర్లో కూర్చుంటాడు. వావ్, ఈ చైర్ ఎంత హాయిగా కంఫర్టబుల్ గా ఉందో. జరుగు గట్టు, నన్ను కూడా కూర్చొనివ్వు కాస్త. గుర్తుపెట్టుకోండి, ఈ చైర్ కేవలం ఆడుకోవడానికి మాత్రమే కాదు, చదువుకోవడానికి కూడా. అర్థమైందా పిల్లలు మీకు? అమ్మా, ఈ చైర్లో చదువుకోవడానికి ఇంకా ఆడుకోవడానికి చాలా మజా వస్తుంది. దీని గురించి నేను నా అందరి స్నేహితులకి చెప్తాను. అరే, కేవలం ఈ చైర్ గురించి మాత్రమే ఎందుకు, పుంతూన్ కిడ్స్ లో ఎన్ని రకాల టాయ్స్ ఉన్నాయి. వాళ్ల కోసం అక్కడి నుంచే టాయ్స్ తీసుకోవాలి. అమ్మా, మీ ఫోన్ ఇవ్వండి కాస్త. నేను అందులో నా కొత్త చైర్ ఫోటో తీసుకుంటాను. అరే చింకీ, నా ఫోన్ ఉదయం నుండి బాగా హ్యాంగ్ అవుతుంది. ఇప్పుడు పాడైపోయి కూడా ఉంటుంది. అరే అమ్మా, మీరు కొత్త ఫోన్ తీసుకోండి. నాన్న చూసారా అమ్మ ఫోన్ ఎంత పాడైపోయిందో. పదండి, అమ్మ కోసం మనం ఒక కొత్త ఫోన్ కొందాము. కొత్త ఫోన్ తీసుకుని వద్దామనే మాట విన్న వెంటనే గట్టు చింకీలు చాలా ఎగ్జైట్ అవుతారు. వాళ్ళు త్వరగా తయారవుతారు. ఇంకా అందరూ కలిసి మొబైల్ షాప్కి వెళ్తారు. పదండి, ఇప్పుడు మనం అందరం కలిసి అమ్మ కోసం కొత్త ఫోన్ సెలెక్ట్ చేద్దాము. షాప్ కీపర్ అమ్మకి చాలా రకాల ఫోన్స్ చూపిస్తాడు. కానీ అమ్మకి ఏ ఫోన్ నచ్చదు. అప్పుడే గట్టు ఎదురుగా ర్యాక్లో ఉన్న ఒక ఫోన్ చూస్తాడు. ఓ అమ్మా, మీరు ఆ ఫోన్ తీసుకోండి. ఆ ఫోన్ చాలా బాగుంటుంది. నాకు గుర్తుంది, సేమ్ అలాంటి ఫోనే బంటి వాళ్ళ అమ్మ దగ్గర కూడా చూశాను నేను. ఈ మోడల్ మీకు చాలా బాగుంటుంది. ఈజీ టు యూజ్, ఇంకా మంచి క్వాలిటీ, మీ బడ్జెట్లో కూడా వస్తుంది. అమ్మా నాన్న ఫోన్ ఆన్ చేసి చూస్తారు. వాళ్ళకి ఆ ఫోన్ చాలా బాగా నచ్చుతుంది. సరే, అయితే ఇదే ఫైనల్. మనం అమ్మ కోసం ఇదే ఫోన్ తీసుకుందాము. ఇప్పుడు దీంతో పాటు ఒక మంచి కవర్ కూడా తీసుకున్నాం. గట్టు చింకీ, ఒక మంచి కవర్ చూడండి. అమ్మా, మీరు ఈ సూపర్ హీరో కవర్ తీసుకోండి. లేదు లేదు,
మీరు ఆ ఫ్లవర్స్ కవర్ తీసుకోండి. మీకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కదా. హా గట్టు, చింకీ సరిగ్గా చెప్పింది. నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. ఒక పని చేద్దాం, ఇప్పుడు ఫ్లవర్స్ కవర్ తీసుకుందాం, తర్వాత సూపర్ హీరో కవర్ కూడా తీసుకుందాం. ఓకే? ఓకే అమ్మా. అమ్మ ఆనందంగా తన కొత్త ఫోన్ ఇంకా కవర్ తీసుకుని షాప్లో నుండి బయటకొస్తుంది. అమ్మా, మీకెలాగూ కొత్త ఫోన్ వచ్చింది కాబట్టి మనమందరం కలిసి ఇందులోనే ఒక సెల్ఫీ తీసుకుందాము, సరేనా? అమ్మ గట్టుకి ఫోన్ ఇస్తుంది. అతను అందులో అందర్నీ కలిసి ఒక సెల్ఫీ తీస్తాడు. ఇవ్వనమ్మా, నేను దీన్ని మీ ఫోన్లోని వాల్పేపర్గా పెడతాను. గట్టు తప్పకుండా తీసుకో. గట్టు అమ్మ ఫోన్లో కొత్త వాల్పేపర్ సెట్ చేస్తాడు. ఇదిగో తీసుకోమ్మా, ఇప్పుడు నీ ఫోన్ వాడటానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. అందరూ ఫోన్ తీసుకుని ఆనందంగా తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఐపీఎల్. గట్టు ఇంకా చింకీ డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే నాన్న ఇవాళ ఐపీఎల్ టికెట్స్ తీసుకుని రాబోతున్నారు. అరే గట్టు, చింకీ, ఇలా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మమ్మీ, మేము వెయిట్ చేయలేకపోతున్నాం. నాన్న ఎప్పుడొస్తారు? ఆయన వస్తూ ఉండి ఉంటారు. మీరు డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చోండి, నేను మీకు డిన్నర్ పెడతాను. గట్టు ఇంకా చింకీ లేచి వెళ్ళబోతుంటారు. అప్పుడే అక్కడికి నాన్న వస్తారు. ఇదిగోండి పిల్లలు, నేను టికెట్స్ తీసుకొని వచ్చేసాను. రేపు సాయంత్రం మనము ఐపీఎల్ చూడడానికి వెళ్తున్నాం. వావ్, ఈసారి మనం మొట్టమొదటిసారి స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూస్తున్నాం. ఏ నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది నాన్న. రేపటి రోజు ఎప్పుడు వస్తుంది? మీరు త్వరగా తిని పడుకుంటే వస్తుంది. అయితే పద అమ్మా, త్వరగా మాకు భోజనం పెట్టండి. మేం తినేసి త్వరగా పడుకుంటాం, ఎందుకంటే రేపటి రోజు త్వరగా వస్తుంది కాబట్టి. చింకీ మాటలు విని అమ్మా నాన్న నవ్వుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేసి పడుకోవడానికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ముంబై టీంకి చెన్నై టీంతో మ్యాచ్ ఉంటుంది. గట్టు ఇంకా చింకీ మొహం పైన జెండా రంగులు పూసుకుంటారు. వాళ్ళ అమ్మ నాన్నకి కూడా పూస్తారు. టైంకి స్టేడియంకి చేరుకుంటారు. నాన్న కార్ పార్క్ చేయడానికి వెళ్ళిపోతారు. నాన్న త్వరగా రండి, మ్యాచ్ మొదలైపోతుందేమో. అరే గట్టు, మనం 5 నిమిషాలు ముందే ఇక్కడికి వచ్చాము. నువ్వేమీ కంగారు పడుకో, మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు. నాన్న కార్ పార్క్ చేసి వస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి స్టేడియం లోపలికి వెళ్తారు. అక్కడ ఒక పెద్ద బోర్డు రాసి ఉంటుంది. అరే వా, ఇక్కడ టీంని సపోర్ట్ చేయడానికి ఫ్రీ టీషర్ట్స్ కూడా ఇస్తున్నారు. పదండి, మనం కూడా వెళ్ళి తీసుకుందాం. అందులో ముంబై టీం యొక్క జెర్సీ టీషర్ట్ అమ్ముతున్నారు. నాన్న, మనం కూడా మన టీంని సపోర్ట్ చేయాలి కదా. అప్పుడు నాన్న అందరి కోసం ఒక్కో టీషర్ట్ తీసుకుంటారు. అక్కడే నిలబడున్న వాలంటీర్ నాన్నతో ఇలా అంటుంది, సార్, మన జూనియర్ సపోర్టర్స్ అందరికీ స్పెషల్ క్యాప్స్ కూడా ఉన్నాయి. వావ్, ఇది ఇంకా మంచి విషయం. తర్వాత గట్టు చింకీ వాళ్ళ టీషర్ట్ ఇంకా క్యాప్ తీసుకుంటారు. తర్వాత నలుగురు కలిసి స్టేడియం లోపలికెళ్తారు. స్టేడియంలో ఉన్న జనాలను చూసి గట్టు చింకీ ఆశ్చర్యపోతారు. వావ్ చింకీ, చూడు ఈ స్టేడియం ఎంత పెద్దగా ఉందో, ఇంకా ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో. అవును గట్టు, అక్కడ చూడు, గ్రౌండ్ లోకి క్రికెటర్స్ వచ్చేసారు. ఇంకా వాళ్ళని ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా చిన్నగా అనిపిస్తున్నారు. అప్పుడే గట్టు చింకీ గమనిస్తారు. వాళ్ళ టీం మెంబర్స్ అందరూ గ్రౌండ్లోకి వచ్చిన వెంటనే అందరూ లేచి చీర్స్ అని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. గట్టు చింకీ కూడా అందరితో కలిసి చీర్ చేస్తూ ఉంటారు. హిప్ హిప్ హుర్రే, హిప్ హిప్ హుర్రే. నాకైతే పూర్తి నమ్మకం ఉంది, ఇవాళ మన టీమే గెలుస్తుంది. అవును గట్టు, అక్కడ చూడు, టాస్ మొదలవుతుంది. హా చింకీ, ఇప్పుడు టాస్ అవుతుంది. టాస్ వేయడం మొదలు పెట్టిన వెంటనే స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోతుంది. గట్టు చింకీ కూడా ధ్యాస పెట్టి చూస్తూ ఉంటారు. స్టేడియం అంతా సైలెంట్గా అయిపోయింది. గట్టు చింకీ కూడా చాలా ఫోకస్డ్గా మ్యాచ్ని చూస్తున్నారు. హా, సరిగ్గా చెప్పారు. ఇంకా టాస్ వేసేస్తారు. ముంబై ఇండియన్స్ టీం టాస్ గెలుస్తుంది. ఇంకా అందరూ లేచి గట్టిగా మళ్ళీ చీర్ చేస్తూ ఉంటారు. హే, మన టీం టాస్ గెలిచింది. ఇంకా చూడు, మన టీం ముందు బౌలింగ్ చేస్తుంది. హా గట్టు. గట్టు చింకీ చాలా ఇంట్రెస్టింగ్గా మ్యాచ్ చూస్తూ ఉంటారు. మధ్య మధ్యలో అందరితో పాటు చీర్స్ చేస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత అమ్మ నాన్న గట్టుతో ఇలా అంటారు, గట్టు చింకీ, ఇది స్టేడియంలో మీ మొదటి మ్యాచ్ కాబట్టి ఇక్కడ మనం ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుంది, ఏమంటారు?
సరిగ్గా చెప్పారు. ఈ ఫోటో ఒక మెమొరీ లాగా ఎప్పుడూ మనతో పాటే ఉంటుంది. హా సరే అమ్మా. అయితే పిల్లలు అందరూ కెమెరా వైపు చూడండి, నేను ఒక సెల్ఫీ తీస్తాను. అందులో పూర్తి స్టేడియం కూడా వస్తుంది. అందరూ చేసి చెప్తారు. నాన్న ఫోటోని క్లిక్ చేస్తారు. ఫోటో చాలా బాగుంటుంది. కానీ అప్పుడే చింకీకి ఆకలవుతుంది. మమ్మీ నాకు చాలా ఆకలిగా ఉంది. అమ్మా, నాకు కూడా కాస్త ఆకలిగా ఉంది. పిల్లలు స్నాక్స్ వస్తూ ఉండుంటాయి. అరే అక్కడ చూడండి, వచ్చేసాయి. అరే అరే ఆగండి, నేను ఇప్పుడే వెళ్ళి స్నాక్స్ తీసుకొని వస్తాను. అందరం కలిసి స్నాక్స్ తిందాం. నాన్న స్నాక్స్ తీసుకొని వస్తారు. గట్టు చింకీ అమ్మా నాన్నలతో కలిసి స్నాక్స్ తింటారు. తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ ధ్యాస పెట్టి మ్యాచ్ చూస్తూ ఉంటారు. అప్పుడు ఆఖరి మ్యాచ్ మాత్రమే ఉంది. ఇప్పుడు గట్టు చింకీల టీం వాళ్ళు 5 బాల్స్లో 9 రన్స్ చేయాల్సి ఉంటుంది. ముందు ఏం జరుగుతుందో ఏమో. ఇప్పుడు మనకి సిక్సర్స్ అవసరం ఉంది. ప్లీజ్ మనం గెలవాలి ప్లీజ్. స్టేడియం అంతా సైలెంట్గా ఉంటుంది. అప్పుడే ఒక ప్లేయర్ వెంటనే 2 సిక్స్లు కొడతాడు. ఆ తర్వాత గట్టు ఇంకా చింకీల టీం విన్ అవుతుంది. అందరూ కలిసి గట్టిగా చీర్స్ చేస్తూ ఉంటారు. హే హిప్ హిప్ హుర్రే, హిప్ హిప్ హుర్రే, మన టీం గెలిచింది. గట్టు చింకీకి ఆ మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వాళ్ళు మ్యాచ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. మరుసటి రోజు వాళ్ళు స్కూల్కి వెళ్ళి వాళ్ళ స్నేహితులందరికీ మ్యాచ్ గురించి చాలా విషయాలు చెప్తారు. చింకీ యొక్క కొత్త టాలెంట్. గట్టు ఇంకా చింకీ లివింగ్ రూమ్లో చదువుకుంటూ ఉంటారు. ఎందుకంటే మరుసటి రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి. బంటి, గుడ్డి ఇంకా హరి కూడా గట్టు చింకీ వాళ్ళ ఇంటికొస్తారు. అరే గట్టు, నాకు ఈ మ్యాథ్స్ మల్టిప్లికేషన్ క్వశ్చన్స్ అస్సలు అర్థం కావడం లేదు. సరిగ్గా చెప్పావు హరి, ఇవి నాకు అర్థం కావడం లేదు. టెస్ట్ కూడా రేపే ఉంది. నాకు కూడా ఆన్సర్స్ తప్పుగా వస్తున్నాయి. ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు. ఇలా అయితే మనకు మార్కులు బాగా రావు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరు కూర్చోండి, నేను అమ్మ దగ్గరికి వెళ్ళి మనకి తినడానికి ఏదైనా తీసుకుని వస్తాను. తిన్న తర్వాత ఏమైనా మన బ్రెయిన్ పనిచేస్తుందేమో. గట్టు మాటలు విని అందరూ నవ్వుతారు. ఆ తర్వాత గుడ్డి చింకీని చూస్తుంది. చింకీ అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడంలో మునిగిపోయి ఉంటుంది. తను ఎవ్వరి మాటలు వినిపించుకునే స్థితిలో లేదు. చింకీ, నువ్వెక్కడ మునిగిపోయావు? నేను క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నా గుడ్డి. ఎందుకు, ఏమైంది? చింకీ, నీకు ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటంలో ఎలాంటి ఇబ్బంది లేదు కదా? లేదు గట్టు, ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే నాకు చాలా మజా వస్తుంది. అందుకే నేను ఇంత ధ్యాసతో చేస్తున్నా. మజా వస్తుందా? అలా ఎలా వస్తుంది నీకు? నువ్వు చెప్పు, అసలు ఈ క్వశ్చన్స్ని నువ్వైతే ఎలా సాల్వ్ చేయగలవో? చింకీ, నువ్వు నాకు ఇది చెప్పు, ఈ అడిషన్ క్వశ్చన్ ఎలా చేస్తావు? నాకు కూడా మల్టిప్లై చేసే క్వశ్చన్స్ నాకు తప్పుగా వస్తున్నాయి. ఎప్పుడు నాకు తప్పుగానే వస్తున్నాయి. ఏంటి, మిమ్మల్ని చదివించాలని మీరు అనుకుంటున్నారా? చింకీ, నా దగ్గర అయితే ఒక మంచి ఐడియా కూడా ఉంది. మనం ఇప్పుడు అందరం కలిసి టీచర్ ఆట ఆడదాం. అందులోని చింకీ మనకి టీచర్, మనమందరం కూడా స్టూడెంట్స్. అలా చేస్తే మనకి చాలా మజా వస్తుంది. ఇంకా మన టెస్ట్కి కూడా మంచి ప్రిపరేషన్ అవుతుంది. వావ్, ఇది వింటుంటే నాకు చాలా మజా వస్తుంది గట్టు. నేను మీ అందరికీ అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీకు టెస్ట్ పెడతాను. ఇంకా మీ అందరి కాపీస్ చెక్ చేస్తాను. అలా అయితే మనం టెస్ట్కి బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే? అందరి పిల్లలకి ఆ ఐడియా నచ్చుతుంది. చింకీ త్వరగా లోపలికి వెళ్ళి ఒక చైర్ తీసుకుని వస్తుంది. దానిపైన ఒక వైట్ బోర్డు పెడుతుంది. చేతిలో స్టిక్ ఇంకా మార్కర్ తీసుకుని కళ్ళజోడు పెట్టుకుని చింకీ టీచర్లా తయారవుతుంది. అరే వా చింకీ, నువ్వు నిజంగా టీచర్లాగా ఉన్నావు. థ్యాంక్ యూ గుడ్డి. అది సరే, కానీ ఇప్పుడు నేను చింకీని కాను. మరి నువ్వు ఎవరు చింకీ? నువ్వు చింకీవి కాకపోతే? అరే, నేను ఇప్పుడు మీకు టీచర్ని కదా హరి, అందుకే నన్ను మ్యామ్ అని పిలవండి. ఓకే మ్యామ్. అయితే పిల్లలు, అన్నిటికన్నా ముందు మనం అడిషన్ నేర్చుకుందాము. ఇది చాలా ఈజీ. చింకీ మార్కర్తో బోర్డు మీద క్వశ్చన్ రాస్తుంది. ఇంకా అందరికీ అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది. అరే వా చింకీ, అదే మేడం, నాకు ఇప్పుడు ఈ ప్రాబ్లం బాగా అర్థమైంది, ఎలా చెయ్యాలో కూడా. ఇప్పుడు నేను అన్ని అడిషన్స్ ఈజీగా చేయగలను. వావ్ బంటి,
ఇప్పుడు మనం మల్టిప్లికేషన్స్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, అవి ఇలా చేయాలి. మెల్లిమెల్లిగా చింకీ అందరికీ అన్ని క్వశ్చన్స్ అర్థమయ్యేలా చెప్తుంది. నాకిప్పుడు అన్నీ కూడా అర్థమయ్యాయి. నాకిప్పుడు అన్ని క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా అనిపిస్తున్నాయి. హా, నాకు కూడా. నాకు అనిపిస్తుంది రేపటి టెస్ట్లోని మనందరికీ హైయెస్ట్ మార్క్స్ వస్తాయేమో అని. ఆగండి పిల్లలు, ఇప్పుడు నేను మీ అందరికీ టెస్ట్ పెడతాను. ఒకవేళ ఇవాల్టి టెస్ట్లో మీ అందరికీ మంచి మార్కులు వస్తే రేపు కూడా మీకు టెస్ట్లో అందరికీ మంచి మార్కులు వస్తాయి. అందరికి ఓకే కదా? సరే మ్యామ్, మేమందరూ రెడీగా ఉన్నాం. తర్వాత చింకీ బోర్డు మీద కొన్ని క్వశ్చన్స్ రాస్తుంది. అందరూ వాటిని బుక్ లో సాల్వ్ చేస్తూ ఉంటారు. ఈసారి ఎవ్వరికీ కన్ఫ్యూజన్ ఉండదు. అందరూ అన్ని క్వశ్చన్స్ నిమిషాల్లో సాల్వ్ చేస్తారు. అయిపోయింది మ్యామ్. నాది కూడా. నాది కూడా అయిపోయింది. వావ్ పిల్లలు, వెరీ గుడ్. మీ అందరి ఆన్సర్స్ చెక్ చేస్తాను. చింకీ అందరి ఆన్సర్స్ చెక్ చేస్తుంది, ఇంకా ఆనందపడుతుంది. వెరీ గుడ్, మీరందరూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఇప్పుడు మీరందరూ పాస్ అయిపోయారు. మనందరం కలిసి అమ్మ చేతి శాండ్విచెస్ తిందాం. ఇప్పుడు మీరందరూ రేపు టెస్ట్ కి రెడీ. అందరూ కిచెన్లోకి వెళ్లి చూస్తారు. కానీ అప్పటికే అమ్మ అన్ని శాండ్విచెస్ తయారు చేసి డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉంచుతుంది. పిల్లలు, చదువుకోవడం అయిపోయిందా? ఇవాళ మీరు చాలా కష్టపడ్డారు. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకోండి. అమ్మా సరే. ఆంటీ, ఈ శాండ్విచెస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి, నిజంగా. థ్యాంక్ యూ బాబు. అందరూ శాండ్విచెస్ తింటారు. ఇంకా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు మ్యాథ్స్ ఎగ్జామ్కి ముందు గుడ్డి చింకీ దగ్గరికి వెళ్తుంది. చింకీ, కాసేపట్లో ఎగ్జామ్ ఉంది, కానీ నాకు ఈ క్వశ్చన్ అస్సలు అర్థం కావడం లేదు. నేను నిన్న రాత్రి నుండి దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేశాను, రావడం లేదు. ఏంటి? ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది గుడ్డి, కానీ ఇప్పుడు నేను నీకు త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. చింకీ ఎగ్జామ్కి ముందు త్వరగా గుడ్డికి ఆ క్వశ్చన్ అర్థమయ్యేలా చెప్తుంది. అంతలో బెల్ మోగుతుంది. పిల్లలందరూ ఎగ్జామ్ రాయడానికి క్లాసులోకి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ చింకీ, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయగలను. వెరీ గుడ్, పద లోపలికి వెళ్దాం, టెస్ట్కి టైం అయింది. టెస్ట్ అయిపోతుంది. సాయంత్రం గుడ్డితో పాటు హరి ఇంకా బంటి కూడా చింకీకి థ్యాంక్స్ చెప్పడానికి వస్తారు. చింకీ, అంటే మ్యామ్, మీరు మమ్మల్ని అందరినీ చదివించినందుకు మేమందరం టెస్ట్ బాగా రాశాం. అందుకే మేమందరం కలిసి మీకోసం మా థ్యాంక్ యూ కార్డు తయారు చేశాము. ఇదిగో తీసుకోండి. హా చింకీ, ఈ కార్డ్ వరల్డ్ బెస్ట్ టీచర్ కోసం. నువ్వు చాలా గ్రేట్. నువ్వు నాకు అర్థమయ్యేలా చెప్పిన క్వశ్చన్ టెస్ట్కి ముందు ఆ టెస్ట్లో వచ్చింది. ఈ కార్డ్ చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చింకీ, నీ కొత్త టాలెంట్ చాలా బాగుంది. ఇప్పటి నుంచి టెస్ట్కు ముందు నువ్వే మమ్మల్ని అందరినీ చదివించు. అప్పుడు మనందరం పాస్ అవ్వచ్చు. అందరికీ కూడా హైయెస్ట్ మార్క్సే వస్తాయి. హాహా, తప్పకుండా గట్టు. చింకీ యొక్క క్రియేటివిటీ. గట్టు ఇంకా చింకీ స్కూల్ నుంచి వస్తారు. వచ్చి చూసేసరికి అమ్మ డైనింగ్ టేబుల్ మీద నుండి స్నాక్స్ ప్లేట్ తీస్తుంటుంది. అదేంటమ్మా, ఇంటికి ఎవరైనా వచ్చారా? మీ ఇద్దరు వచ్చేసారా? అవును గట్టు, ఈరోజు మా ఫ్రెండ్ అయిన ఆంటీ ఉంది కదా, తను వచ్చింది. మరి తను ఇంత తొందరగా వెళ్ళిపోయిందా అమ్మా? ప్రతిసారి తను మమ్మల్ని కలిసే వెళ్ళేది కదా. అవును చింకీ తల్లి, కానీ ఇవాళ తనకి పనుంది కాబట్టి త్వరగా వెళ్ళింది. లేకపోతే నిన్ను కలిసే వెళ్లేది. తను మీకోసం ఎంత మంచి గిఫ్ట్ తీసుకొచ్చిందో. గట్టు చింకీ చూస్తారు. టేబుల్ పైన ఒక పెద్ద బ్లాక్స్ బాక్స్ పెట్టుంటుంది. వాళ్ళు త్వరగా అక్కడికి పరిగెడుతూ వెళ్లి మొత్తం సెట్ అంతా ఓపెన్ చేస్తారు. వావ్, ఇందులో ఎన్నో బ్లాక్స్ ఉన్నాయి. నేను ఇది ఎప్పటినుంచో కావాలనుకున్నాను. గట్టు, నీకైతే దీంతో ఆడుకోవడం కూడా రాదు. ముందు నన్ను చూడనివ్వు. పిల్లలు, అవంతా తర్వాత ఆడుకోండి. ముందు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయ్యి ఏమైనా తిన్న తర్వాత ఆంటీకి ఫోన్ చేసి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పండి. సరేనా? వెళ్ళండి. ఓహో అమ్మా, ఒకటేసారి అన్ని పనులు. పద, చేయాల్సింది గట్టు, లేకపోతే అమ్మతో తిట్లు పడతాయి. పద. గట్టు ఇంకా చింకీ అమ్మ చెప్పిన పనులన్నీ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆ బ్లాక్స్ ముందు వేసుకుని కూర్చుంటారు. ఇంకా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పు చింకీ,
మనం దీంతో ఏం తయారు చేయాలి? ఆలోచిస్తున్నాను గట్టు, కానీ ఇప్పటి వరకు నాకు ఏ ఐడియా రాలేదు. కానీ ఇవి చాలా బ్లాక్స్ ఉన్నాయి కదా చింకి, మనం వీటితో చాలా తయారు చేయొచ్చు. ఓ ఐడియా! నీకు ఏం ఐడియా వచ్చింది? ఒక పని చేద్దాం, మనం మన ఫ్రెండ్స్ అందరిని ఇక్కడికి పిలుద్దాం. ఎలాగైనా రేపు సండేనే కదా, రేపు ఒక కాంపిటీషన్ పెట్టుకుందాం, ఎవరు దీంతో క్రియేటివ్ గా వస్తువు తయారు చేస్తారు అని. అలా మనం మన సండే హాయిగా గడపచ్చు. లేకపోతే ప్రతి సండే చాలా బోర్ కొడుతుంది. ఇలా చేస్తే బాగుంటుంది కదా గట్టు, ఏమంటావ్? హా చింకి, ఇది అద్భుతమైన ఐడియా. పద, అందరికీ ఇప్పుడే ఫోన్ చేద్దాం. ఇంకేముంది, గట్టు ఇంకా చింకి అందరికీ ఫోన్ చేసి నెక్స్ట్ డే బ్లాక్స్ కాంపిటీషన్ గురించి చెప్తారు. మరుసటి రోజు కోసమే ఎదురు చూస్తుంటారు. మరుసటి రోజు తలుపు దగ్గర నిలబడి వాళ్ళ ఫ్రెండ్స్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. నాన్న అక్కడే కూర్చుని వాళ్ళని చూసి నవ్వుతూ ఇలా అంటాడు. అరే గట్టు చింకి, ఆ తలుపుల దగ్గర ఎందుకు నిలబడి ఉన్నారు? మీరు కూర్చోండి, మీ ఫ్రెండ్స్ లోపలికి వస్తారు కదా. అరే నాన్న, నేను వెయిట్ చేయలేకపోతున్నాను. వీళ్ళు ఇంకా ఎప్పుడొస్తారో ఏమో. ఇవాళ అద్భుతమైన కాంపిటీషన్ జరగబోతుంది అనుకుంటున్నాను మీ పిల్లల మధ్యలో. అంకుల్, మీరు సరిగ్గా చెప్పారు. అరే వా, మీరందరూ వచ్చేసారా? పదండి, ఇంకా త్వరగా బ్లాక్స్ కాంపిటీషన్ మొదలు పెడదాం. గట్టు చింకి లివింగ్ రూమ్ కి వెళ్లి వాళ్ళ బాక్స్ తీసుకుని వస్తారు. అమ్మ వాళ్ళ కోసం ఒక మ్యాట్ పరుస్తుంది. పిల్లలందరూ అక్కడే కూర్చుంటారు. వావ్, ఇవైతే చాలా బ్లాక్స్ ఉన్నాయి. వీటితో చాలా తయారు చేయొచ్చు కదా. ఇవాళ చూద్దాం అందరికన్నా బెస్ట్ ఐటమ్ ఎవరు తయారు చేస్తారని. పిల్లలు, ఎవరైతే ఈ బ్లాక్స్ తో క్రియేటివ్ వస్తువు తయారు చేస్తారో నేను వాళ్ళకి బహుమతి ఇస్తాను. నాన్న బహుమతి ఇస్తాను అన్న మాట విన్న వెంటనే అందరి పిల్లల మనసులో ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. అన్నిటికన్నా ముందు పిల్లలు ఆ బ్లాక్స్ ని సమానంగా పంచుకుంటారు. ఆ తర్వాత వాటితో క్రియేటివిటీగా ఏమైనా తయారు చేయడం మొదలు పెడతారు. నేను దీంతో హౌస్ కడతాను. ఇది నేను ఆలోచించాను గట్టు, ముందు నేనే కడతాను. లేదు, ముందు ఎవరైతే చెప్పారో అది వాళ్ళదవుతుంది. అలా చెప్పి గట్టు తన హౌస్ కట్టడం మొదలు పెడతాడు. ఏం పర్వాలేదు బంటి, నువ్వు అందరికన్నా మంచిదేదన్నా తయారు చెయ్యి. పిల్లలందరూ ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఏం తయారు చేయాలి అని. గట్టు అయితే నిర్ణయించుకుంటాడు హౌస్ కట్టాలని. అలా అనుకుని అతను ఇల్లు కట్టడం మొదలు పెట్టేస్తాడు. చాలా ఫాస్ట్ గా ఇల్లు కట్టేస్తుంటాడు. నేను హౌస్ కడతాను, అది 3వ ఫ్లోర్ కట్టేస్తాను. అలా గట్టు 2 ఫ్లోర్ కట్టిన వెంటనే చాలా ఆనందపడుతూ ఉంటాడు. వావ్ ఫ్రెండ్స్, చూడండి, నేను 2 ఫ్లోర్లు కట్టాను. ఇక 3వ ఫ్లోర్ నేను కట్టబోతున్నాను. గట్టు అలా అనుకుని 3వ అంతస్తు కోసం బ్లాక్ పెట్టిన వెంటనే ముందు కట్టిన బ్లాక్స్ అన్ని డక్కున కింద పడిపోతాయి. అది చూసి పిల్లలందరూ గట్టిగా నవ్వుకుంటారు. అరే గట్టు, నీ ఇల్లు కట్టకుండానే పడిపోయింది. నవ్వుకుమంటే నేను మళ్ళీ కట్టుకుంటాను. నువ్వు నీ గురించి ఆలోచించు. ఇప్పటి వరకు నువ్వు కనీసం డిసైడ్ కూడా అవ్వలేదు ఏం చెయ్యాలి అని. గట్టు మళ్ళీ హౌస్ కట్టడం మొదలు పెడతాడు. అలా పిల్లలందరూ కూడా ఏదైనా క్రియేటివ్గా కట్టాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. అందరూ వాళ్ల కాంపిటీషన్లో గెలవాలని అనుకుంటూ ఉంటారు. పిల్లలు చూడండి, నేను డైనింగ్ టేబుల్ మీద మీకోసం స్నాక్స్ పెట్టాను. ఎవరికి ఆకలైతే వాళ్ళు తినేసేయండి. ఓకే ఆంటీ. ఐడియా, నాకు ఈ డైనింగ్ టేబుల్ చూస్తే ఒక ఐడియా వచ్చింది. నేను డైనింగ్ చైర్స్ కట్టి డైనింగ్ టేబుల్ సెట్ రెడీ చేస్తాను. వావ్ గుడ్డీ, ఇది నిజంగా చాలా మంచి ఐడియా. ఇవాళ మనందరం కలిసి బ్లాక్స్తో కలిసి ఆడుకుంటే చాలా మజా వస్తుంది కదా. రోజు అయితే మనం ప్లే గ్రౌండ్లోనే ఆడుకుంటాం. ఐడియా దొరికేసింది. ఏంటి బంటి, అంత పెద్దగా అరిచి నువ్వు నన్ను భయపెట్టేశావు? అరే గట్టు, నీ మాటకి నాకు ఒక ఐడియా వచ్చింది. నేను ప్లే గ్రౌండ్ థింగ్స్ రెడీ చేస్తాను. సీసా స్లైడ్స్ అలాంటివి. అర్థమైందా నీకు? పద, నీకు కూడా ఐడియా వచ్చేసింది కదా బంటి. ఇంకా నువ్వు నేను మిగిలినాం చింకి. చెప్పు, నువ్వు ఏం కడతావు? నేను చెప్పను హరి, మరి నేను పూర్తిగా కట్టిన తర్వాత చూపిస్తాను. అచ్చా, అయితే నేను కూడా చెప్పను. సరే అయితే అందరూ మాటలు ఆపేసి బ్లాక్స్ కట్టడం మొదలు పెడదాం. అందరి దగ్గర అరగంట సమయం మాత్రమే ఉంది. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. అలా పిల్లలందరూ మనసు పెట్టి బ్లాక్స్ ఆడుతూ ఉంటారు.
వాళ్ళందరూ వాళ్ళ మనసు పెట్టి ఒక వస్తువుతో ఆడుకోవడం చూసి అమ్మా నాన్న చాలా ఆనందపడతారు. అమ్మ మధ్య మధ్యలో పిల్లలకి స్నాక్స్ ఇస్తుంటుంది. అప్పుడప్పుడు గట్టు ఇల్లు కూలిపోతుంది. ఇంకా చింకీ బ్లాక్స్ కూడా కింద పడ్డాయి. కానీ అరగంట తర్వాత అందరి బ్లాక్స్ సిద్ధంగా ఉన్నాయి. అరే వా పిల్లలు, మీ అందరి బ్లాక్స్ ఐటమ్స్ రెడీ అయ్యాయా? హా అయితే పద చూపించండి నాకు. ఆగండి, నేను లేకుండా మీరు మొదలు పెట్టద్దు. రెండమ్మా, మీరు ఇంకా నాన్న ఎదురుగా కూర్చోండి. ఒకరి తర్వాత ఒకరం మేము చేసినవి చూపిస్తాం. సరే పిల్లలు, మొదలు పెట్టండి. అన్నిటికన్నా ముందు ఇది నా ఇల్లు. ఇది 3 అంతస్తుల ఇల్లు. ఇందులో నేను ఉంటాను. వెరీ గుడ్ గట్టు, ఇది నిజంగా చాలా అద్భుతమైన ఇల్లు. శాబాష్. థ్యాంక్ యూ నాన్న. ఇంకా ఇది నా ప్లే గ్రౌండ్ పక్కనే ఉంది. ఇందులో చాలా గేమ్స్ ఉన్నాయి. సీసా ఉంది, స్లైడ్స్ ఉన్నాయి, ఇంకా గేమ్స్ కూడా ఉన్నాయి. నీకు ఇంట్లో బోర్ కొడితే గట్టు బంటి ప్లే గ్రౌండ్ లో ఆడుకోవడానికి వెళ్ళు. ఓకే అమ్మా. ఇప్పుడు నా వంతు. ఇది నా డైనింగ్ టేబుల్ సెట్ గట్టు. దీన్ని నువ్వు మీ ఇంట్లో పెట్టుకొని దీని మీద కూర్చుని భోజనం తిను. గుట్టి, తప్పకుండా. రా హరి, ఇప్పుడు నీ వంతు. హా అంకల్, ఇది నా బ్లాక్ కార్. నేను దీంట్లో కూర్చొని సిటీ మొత్తం తిరుగుతాను. ఎలా ఉంది అంకల్? వావ్, చాలా బాగుంది హరి. థ్యాంక్ యూ గట్టు. ఇంకా చింకీ, ఇప్పుడు నువ్వు మాత్రమే మిగిలిన్నావు. చూపించు, నువ్వు ఏం తయారు చేశావు? హా తప్పకుండా. చూడండి, నా బ్లాక్స్ తో కట్టిన ఇండియా గేట్. చింకీ తన బ్లాక్స్ అన్నీ కలిపి పెద్ద ఇండియా గేట్ తయారు చేస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. వావ్ చింకీ, నిజంగా నువ్వు చేసింది చాలా అద్భుతంగా ఉంది. దీనికి చాలా కష్టపడి ఉంటావు. హా నానా, నేను అందరికన్నా ఏదైనా స్పెషల్ గా కట్టాలనుకున్నాను. నిజంగా చింకీ, నువ్వు చాలా క్రియేటివ్గా ఆలోచించావు. అందరికన్నా వెరైటీగా కట్టావు. అది కూడా చాలా అద్భుతంగా. హా చింకీ, నువ్వే గెలిచావు. నిజంగానా? థ్యాంక్ యూ. మీరందరికీ థ్యాంక్ యూ. అయితే పిల్లలు, ఇప్పుడు రివార్డ్ టైం. మీరందరూ కష్టపడి ఈ బ్లాక్స్ అన్ని కట్టారు కాబట్టి మీ అందరినీ ఐస్ క్రీమ్ తినడానికి తీసుకుని వెళ్తాను. యే! చింకీ, నీ ఇండియా గేట్ ఐడియా చాలా బాగుంది. కాబట్టి నీకు స్పెషల్ రివార్డు వస్తుంది. అదేంటి అంటే డబుల్ స్కూప్ ఐస్ క్రీమ్. వావ్! యప్పీ! ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను. తర్వాత నాన్న అందర్నీ కార్లో కూర్చోబెట్టుకుని ఐస్ క్రీం తినిపించడానికి తీసుకుని వెళ్తాడు. ఇలా బ్లాక్స్ తో క్రియేటివిటీ షో తయారవుతుంది. ఎలక్షన్స్. ఇవాళ ఎలక్షన్స్ కి ఓటు వేయాల్సిన రోజు కాబట్టి ఆఫీస్లో ఇంకా స్కూళ్లలో సెలవులిచ్చారు. అప్పుడు గట్టు ఇంకా చింకీ నాన్నతో, నాన్న ఇవాళ మా స్కూల్తో పాటు మీ ఆఫీస్కి కూడా సెలవు ఉంది. మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి నాన్న ప్లీజ్. హా నాన్న, మనం ఎన్ని రోజులైంది గేమ్ జోన్కి వెళ్ళి. మీరు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళండి. పిల్లలు, ఇవాళ మీకు సెలవు ఉండొచ్చు, కానీ నాకు లేదు. నేను ఒక ముఖ్యమైన పని చేయడానికి వెళ్ళాలి. పని? ఏం పని నాన్న? అరే, ఇవాళ నేను ఓటు వేయడానికి వెళ్ళాలి. సెక్రటరీ అంకుల్ వస్తూ ఉండి ఉంటాడు. మేమిద్దరం వెళ్ళి ఓటు వేస్తాం. అచ్చా, కేవలం మీరు ఇంకా అంకుల్ మాత్రమే ఓటు వేయడానికి వెళ్తారా? అరే లేదు గట్టు, అలా కాదు. ఓటు వేయడానికి చాలా మంది వెళ్తారు. ఓ, అయితే నేను కూడా వస్తాను. ఓటు వేస్తానన్నా. గట్టు ఇంకా చింకీ నాన్నతో మాట్లాడుతుంటారు. అప్పుడే అమ్మ అక్కడికొస్తుంది. లేదు చింకీ, నువ్వు ఓటు వెయ్యకూడదు. మనం ఓటు వెయ్యాలి అంటే 18 సంవత్సరాల వయసు రావాలి, సరేనా? అయితే అమ్మా, నీకు 18 సంవత్సరాల కన్నా ఎక్కువ లేవా? గట్టు మాటలు విని అమ్మా నాన్న ఆలోచనలో పడతారు. నువ్వు సరిగ్గా చెప్పావు గట్టు. అమ్మ కూడా ఓటు వేయడానికి వెళ్ళాలి. మేము తప్పు చేయబోయాము. నీ వల్ల మేము మా తప్పు సరిదిద్దుకుంటున్నాము. ఆ తర్వాత అమ్మ కూడా ఓటు వేయడానికి తయారవుతుంది. కాసేపట్లోనే సెక్రటరీ అంకుల్ వస్తారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఓటు వేయడానికి వెళ్తారు. అమ్మ నాన్న ఓటు వేసి ఇంటికి వచ్చిన తర్వాత సెక్రటరీ అంకుల్ టీ తాగడానికి ఇంట్లోనే కూర్చొనుంటారు. అంకుల్, అక్కడ చాలా మంది ఓటు వేయడానికి వచ్చారా? గట్టు, చాలా మంది వచ్చారు ఓటు వేయడానికి. అంకుల్, మన సొసైటీలో చాలా మంది ఉన్నారు, కానీ ఓటు వేయడానికి వెళ్ళలేదు. అవును చింకీ, ఇది చాలా తప్పు.
అందరూ ఓటు వేయడానికి వెళ్ళాలి. కానీ అందరూ వాళ్ళ బాధ్యతలు మర్చిపోతున్నారు. మనం ఏం చేస్తాం? కానీ ఎందుకు ఓటు వేయడం అంత ముఖ్యం ఎందుకని? అలా ఎందుకంటే చింకి, మనం ఓటు వేస్తేనే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. మనం మనకి నచ్చిన గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకుంటేనే కదా మరి అందరూ బాగుంటారు. నాన్న, గవర్నమెంట్ ఏం చేస్తుంది? పిల్లలు, గవర్నమెంట్ మన దేశాన్ని 5 ఏళ్ళు పాలిస్తుంది. మన పాలసీలు, పనులు, ఇంకా చాలా డెసిషన్స్ గవర్నమెంటే తీసుకుంటుంది. అర్థమైందా పిల్లలు? ఓ, సెలవులు కూడానా? అయితే నాన్న నిన్ను పెద్దగా అయిన తర్వాత ఇలాంటి గవర్నమెంట్కి ఓటు వేస్తాను. ఏది అయితే నాకు ఎక్కువ సెలవులు ఇస్తుందో. చింకీ మాటలు విని అందరూ నవ్వుతారు. ఆ తర్వాత అమ్మ టీ తీసుకుని వస్తుంది. అప్పుడు గట్టుకి ఒక ఐడియా వస్తుంది. నాన్న, ఈ గవర్నమెంట్ ఇంత ఇంపార్టెంట్ అయినప్పుడు అందరూ ఓటు వేయడానికి వెళ్ళాలి కదా. అవును గట్టు, వెళ్ళాలి. అయితే మనం మన కాలనీలో క్యాంపెయిన్ పెట్టి అవేర్నెస్ చేయాలి. అది చూసి అందరూ ఓటు వేయాలి అని అనుకుంటారు. ఇంకొంతమంది ఓటు వేయడానికి కూడా వెళ్తారు. ఐడియా బాగుంది గట్టు. కానీ గట్టుబాబు, నువ్వు ఇవన్నీ ఎలా చేస్తావు? సెక్రటరీ అంకుల్ మాట విని గట్టు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే చింకీ ఇలా అంటుంది. మనం పోస్టర్లు తయారు చేసి కాలనీ వాళ్ళందరికీ ఆ పోస్టర్లు చూపించి విషయం చెప్తే ఎలా ఉంటుంది? అలా అయితే మనం వాళ్ళకి డైరెక్ట్గా విషయం చెప్పొచ్చు. ఇంకా ఓటు వేయడం ఎంత ఇంపార్టెంట్ కూడా చెప్పొచ్చు. వా పిల్లలు, కానీ ఇంత తక్కువ టైంలో ఎవరు పోస్టర్లన్నీ తయారు చేయగలుగుతారు? అది ఇప్పటికిప్పుడు కష్టం కదా. అరే అమ్మా, ఇందులో టెన్షన్ పడాల్సిందేమీ లేదు. మేము మా స్నేహితులందర్నీ పిలుస్తాము. మాతో కలిసి పోస్టర్స్ తయారు చేస్తారు. హా, అయితే ఓకే. అమ్మ మాట విన్న వెంటనే పిల్లలు బంటి, హరి, గుడ్డీని తీసుకుని ఇంటికొస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి పోస్టర్లు తయారు చేస్తారు. కాసేపట్లో పోస్టర్లన్నీ సిద్ధమవుతాయి. మీకు తెలీదు, ఈ పిల్లలు చాలా టాలెంటెడ్. రండి పిల్లలు, నేను కూడా మీతో పాటు కాలనీకి వస్తాను మీకు సపోర్ట్ చేయడానికి. అమ్మ మాటలు విని గట్టు, చింకి ఇంకా మిగతా పిల్లలు ఆనందపడతారు. అరే వా అమ్మా, నిజంగా? అరే, ఈ పనిలో మేము ఎందుకు వెనకబడి ఉండాలి? మేము కూడా వస్తాము. రండి రండి, మీ అందరికీ మా క్యాంపెయిన్కి స్వాగతం. తర్వాత ఏముంది, అందరూ క్యాంపెయిన్కి వెళ్తారు. ఇంక ప్రతి ఒక్కరి డోర్ బెల్ మోగించారు. డోర్ తెరిచిన వెంటనే అందరూ గట్టు, చింకీల పోస్టర్స్ చూసి ఆశ్చర్యపోయారు. కానీ గట్టు, చింకీ అందరికీ వాళ్ళు చెప్పాలనుకునే విషయం బాగా చెప్తారు. అలా 2 గంటలు గడిచిపోతాయి. ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత సాయంత్రం గట్టు ఇంకా చింకీ నాన్నతో కూర్చొని టీవీ చూస్తారు. అప్పుడే సెక్రటరీ అంకుల్ అక్కడికి వస్తారు. గట్టు చింకి, నేను మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. ఏమైంది అంకుల్? చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. విషయమే అలాంటిది పిల్లలు. నీకు తెలుసా, మీరు ప్రయత్నించినందుకు కాలనీలో సగం కన్నా ఎక్కువ మంది ఓటు వేయడానికి వెళ్ళారు. ఏంటి, నిజమా అంకుల్? వా, ఇది నిజంగా చాలా మంచి శుభవార్త. పిల్లలు చాలా మంచి పని చేశారు. వాళ్ళకైతే మంచి ట్రీట్ ఇవ్వాల్సిందే. తప్పకుండా. చెప్పండి పిల్లలు, ఏం తింటారు? ఇందులో ఆలోచించాల్సింది ఏముంది అంకుల్? సాయంత్రం అయింది కాబట్టి ఇంటి దగ్గర ఉన్న గోలా అంకుల్ దగ్గర మాకు గోలా ఇప్పించండి. అవును అంకుల్, నాకు ఇంకా చింకీకి చాలా ఫేవరెట్. సరే, నేను మీకు గోల తినిపిస్తాను. కానీ మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకుని రండి. వాళ్ళు కూడా మీతో క్యాంపెయిన్లో పని చేశారు కదా. అలాగే అంకుల్. గట్టు, చింకీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి సెక్రటరీ అంకుల్తో గోల తినడానికి వెళ్తారు. ఇంకా వాళ్ళ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. పానీపూరి అంకుల్. గట్టు, చింకీ ఇంకా హరి స్కూల్ లంచ్ బ్రేక్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అరే ఫ్రెండ్స్, తెలుసా, స్కూల్ బయట కొత్తగా ఒక పానీపూరి అంకుల్ బండి పెట్టుకున్నాడు. ఆయన పానీపూరి చాలా టేస్టీగా ఉంటుంది. మీరెప్పుడైనా తిన్నారా? అప్పుడే అక్కడికి బంటి కూడా వస్తాడు. అరే అవును, ఆయన పానీపూరి నేను కూడా తిన్నాను. అది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. అవునా? కానీ మేమైతే ఎప్పుడు తినలేదు. అవునా బంటి, నిజంగా ఆ పానీపూరి అంత టేస్టీగా ఉంటుందా?
అరే అడగకు చింకి, అన్నిటికన్నా బెస్ట్ పానీపూరి ఆ అంకుల్దే. అరే మీరందరూ చెప్తున్నారు కాబట్టి నాకు కూడా ఆయన పానీపూరి తినాలనిపిస్తుంది. గట్టు, మనం ఇవాళ వెళ్ళి పానీపూరి తిందామా? ఓ చింకి, మమ్మీ బయట జంక్ ఫుడ్ తినొద్దు అని చెప్పింది కదా, అది హెల్దీ కాదని బయట తినొద్దని చెప్పింది కదా. అరే హా గట్టు, నువ్వు సరిగ్గా చెప్పావు. అమ్మా వద్దని చెప్పింది. సరే పర్లేదులే, మనం పానీపూరి తినొద్దు. తర్వాత అందరూ క్లాసులోకి వెళ్లి కూర్చుంటారు. క్లాస్ మొదలవుతుంది. స్కూల్ పూర్తయిన తర్వాత గట్టు, చింకి ఇంకా హరి కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి బంటి పానీపూరి తింటూ కనిపిస్తాడు. అరే వాడు బంటి కదా, వాడు ఆ స్పెషల్ పానీపూరి అంకుల్ దగ్గర పానీపూరి తింటున్నాడు. పదండి మనం కూడా వెళ్దాం, వెళ్ళి తిందాం. అంకుల్ చాలా బాగా పానీపూరి తయారు చేసినట్టున్నాడు. చూడు ఎంత వాసన వస్తుందో, ఇక్కడిదా కూడా వస్తుంది. లేదు లేదు హరి, మేము తినము, కానీ నువ్వు కావాలి అంటే వెళ్ళి తిను, మేము నిలబడి ఉంటాం. సరే గట్టు. హరి ఇంకా బంటి చాలా మజాగా పానీపూరి తింటారు. అరే వాహ్, యా ఎంత టేస్టీగా ఉంది. అంకుల్ అంకుల్ కాస్త స్పైసీగా చేయండి. బంటి ఇంకా హరి తినడం చూసి గట్టు ఇంకా చింకి కూడా తినాలి అనిపిస్తూ ఉంటుంది. గట్టు చూడు, వాళ్ళు తింటుంటే అనిపిస్తుంది పానీపూరి చాలా మజాగా ఉందని. నాకు కూడా తినాలనిపిస్తుంది. ఆ చింకి, నాకు కూడా అనిపిస్తుంది, కానీ ఏం చేద్దాం? అప్పుడే పానీపూరి అంకుల్ గట్టు ఇంకా చింకి అలా బాధపడుతూ నిలబడ్డం చూసి, అరే పిల్లలు, మీరిద్దరూ ఎందుకు తినడం లేదు? మీకు పానీపూరి అంటే ఇష్టం లేదా? లేదు లేదు అంకుల్, మాకు చాలా ఇష్టమే, కానీ బయట జంక్ ఫుడ్స్ తినొద్దని మా మమ్మీ చెప్పింది. హెల్త్ పాడైపోతుంది అని చెప్తూ ఉంటుంది. అయితే ఈ విషయం మీరు నాకు ముందు ఎందుకు చెప్పలేదు? నా పానీపూరి చాలా హెల్దీ. గట్టు, చింకి అంకుల్ మాటలు విని ఆశ్చర్యపోతారు. ఏంటి హెల్దీనా? అలా ఎలా అంకుల్? హా అంకుల్, అయినా పానీపూరి హెల్తీ ఎలా అవుతుంది? పిల్లలో, ఈ పానీపూరి ఉంది కదా, ఇది మొత్తం గోధుమ పిండితో చేసింది కాబట్టి చాలా హెల్దీ. ఇంకా నేను ఫిల్టర్ వాటర్ యూజ్ చేస్తాను ఈ చాట్ పాట్ పానీ తయారీ చేయడానికి. ఇంకా నేను నా ఫామ్లో పండించిన ఆర్గానిక్ కూరగాయలు మాత్రమే యూజ్ చేస్తాను కాబట్టి నా పానీపూరి చాలా హెల్దీ. వీటిని తింటే మీ ఆరోగ్యం అస్సలు పాడవదు. ఆ మాట విని గట్టు ఇంకా చింకి చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళు కూడా హరి ఇంకా బంటితో కలిసి పానీపూరి తింటారు. నువ్వు సరిగ్గా చెప్పావు హరి, అంకుల్ లాంటి పానీపూరి ఇంకా ఎవ్వరూ తయారు చేయలేరు కూడాను. వావ్, నిజంగా చాలా మజా వస్తుంది. పానీపూరి తిని పిల్లలందరూ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అమ్మకు దాని గురించి చెప్తూ ఉంటారు. అరే వా, ఇది చాలా మంచి విషయం. అయినా కూడా ఎంత మంచిది హెల్దీ అయినా కూడా రోజు పానీపూరి తినకూడదు, సరేనా? ఓకే మమ్మీ. గట్టు ఇంకా చింకి పానీపూరి తినడంలో ఎంత ఆనందంగా ఉంటారంటే వాళ్ళు అమ్మ మాటలు పట్టించుకోకుండా మరుసటి రోజు మళ్ళీ పానీపూరి తినడానికి వెళ్తారు. పదండి పదండి, ఇవాళ మళ్ళీ వెళ్ళి మనం పానీపూరి తిందాం. పదండి పదండి. అరే మనం రోజు పానీపూరి తినకూడదు పిల్లలు. అరే అలా ఎందుకు? అంకుల్ చెప్పారు కదా ఆయన పానీపూరి హెల్తీ అని, మరి రోజు ఎందుకు తినకూడదు? ఆ తర్వాత పిల్లలందరూ కలిసి పానీపూరి అంకుల్ దగ్గరికి వెళ్లి పానీపూరి తింటారు. అలా ఒక వారం గడిచిపోతుంది. ఇంక పిల్లలు రోజు రోజు అంకుల్ దగ్గరికి వెళ్తుంటారు. పిల్లలు, నాకు అనిపిస్తుంది నేను చేసిన పానీపూరి మీకు చాలా బాగా నచ్చిందని. అవును అంకుల్, మీరు సరిగ్గా చెప్పారు. మాకు రోజు మీ పానీపూరి తినడం అంటే చాలా ఇష్టం. అవును అంకుల్, నేను రోజంతా పానీపూరి తింటూ ఉండగలను. అవును, నేను చేసిన పానీపూరి హెల్దీయే, కానీ ఎంతైనా ఇవి పానీపూరి కదా. అలా ఎందుకు చెప్పారు మరి? మీ పానీపూరి చాలా హెల్దీగా తయారు చేస్తానన్నారు కదా. అవును, కానీ మీరు తినే వేరే హెల్దీ ఫుడ్ కన్నా ఇది మంచిది కాదు కదా. సరే మీరు చెప్పండి, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు మంచిగా లంచ్ చేస్తారు? ఓ, అన్నీ పానీపూరీలు తిన్న తర్వాత నా కడుపు ఫుల్ అయిపోతుంది. ఇంకా నేను లంచ్ చేయలేను కదా, అందుకే లంచ్ చేయను. నేను కూడా. ఇంకా నేను కూడా. చూసారా పిల్లలు, నేను కూడా అదే చెప్పాలి అనుకుంటున్నాను. ఒకవేళ రోజు మీరు ఇలా పానీపూరి తింటే ఇంట్లోని భోజనం అస్సలు తినలేరు.
దానివల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి మీరు పానీపూరి తినొచ్చు, కానీ లిమిట్లో తినాలి. అర్థమైందా? అవునంకుల్, మీరు సరిగ్గా చెప్పారు. హా, నాకు కూడా మీ మాటలు అర్థమయ్యాయి అంకుల్. సరే, అయితే మనం వారంలో 2 సార్లు మాత్రమే పానీపూరి తిందాము. మిగతా రోజంతా మంచి హెల్తీ ఫుడ్ తిందాం. ఏమంటారు? కానీ ఆ 2 సార్లు మాత్రం చాలా పానీపూరి తిందాం. బంటి మాటలు విని పిల్లలందరూ ఇంకా పానీపూరి అంకుల్ కూడా బాగా నవ్వుకుంటాడు. నేను కూడా మీ అందరి కోసం చాలా టేస్టీగా పానీపూరి తయారు చేసి ఉంచుతాను. అప్పటి నుండి గట్టు చింకి అంకుల్ దగ్గర కేవలం వారానికి 2 సార్లు మాత్రమే వెళ్లి పానీపూరి తినేవాళ్ళు. అలా వాళ్ళ హెల్త్ కూడా బాగా ఉంటుంది. ఇంకా వాళ్ళు టేస్టీ పానీపూరి కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బర్గర్. గట్టు ఇంకా చింకి అప్పుడే స్కూల్ నుండి వస్తారు. ఇంకా టీవీ చూస్తూ లంచ్ చేస్తారు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. అమ్మ వెళ్లి తలుపు తీస్తుంది. చూసేసరికి చాలా రోజుల తర్వాత అమ్మ స్నేహితురాలు వచ్చి ఉంటుంది. నమస్తే ఆంటీ. నమస్తే పిల్లలు, ఎలా ఉన్నారు మీరు? మేం చాలా బాగున్నాం ఆంటీ. మేము చాలా బాగున్నామంటీ. ఆంటీతో పాటు తన కూతురు పీహు కూడా వస్తుంది. పీహు తల్లి, అందరికీ హాయ్ చెప్పు. హలో ఆంటీ. హలో గట్టు అన్నయ్య. హలో చింకి అక్క. హలో పీహు, రా మా దగ్గరకు వచ్చి కూర్చో. హా, మాతో పాటు టీవీ చూడు. అమ్మ ఇంకా ఆంటీ మాట్లాడుకుంటూ ఉంటారు. గట్టు చింకి పీహు కలిసి టీవీ చూస్తుంటారు. కాసేపటికి అమ్మ ఆంటీ వస్తారు. ఇలా అంటారు, పిల్లలు, నేను ఆంటీ షాపింగ్కి వెళ్తున్నాం. మీరు పీహుని జాగ్రత్తగా చూసుకోండి. 2-3 గంటల్లో వచ్చేస్తాము. ఓకే? సరే అమ్మా, మేం పీహుని జాగ్రత్తగా చూసుకుంటాం కదా చింకి. హా అమ్మా, మీరు హాయిగా షాపింగ్ చేసుకుని రండి. సరే పిల్లలు, ఇంకా మేమొచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకుని వస్తాము. ఓకే అమ్మా. ఆ తర్వాత అమ్మ ఆంటీ కలిసి బయటకు వెళ్ళిపోతారు. కాసేపటి వరకైతే ముగ్గురు కలిసి టీవీ చూస్తారు. కానీ పీహుకి మాత్రం బోర్ కొడుతుంది. ఇంకా తనకి ఆకలిగా కూడా ఉంటుంది. చింకి అక్క, నాకు ఆకలవుతుంది. హా పీహు, నేను నీకు భోజనం పెడతాను. అమ్మాయి వాళ్ళ వంట చాలా బాగా చేసింది. లేదు, నేను అన్నం తినను. నాకు బర్గర్ తినాలనుంది. ఏంటి బర్గర్? కానీ మేము బర్గర్ ఎక్కడి నుంచి తీసుకుని రాము? లేదు, నేను బర్గర్ అయితేనే తింటాను, ఇంకేమీ తినను. పీహు బర్గర్ తింటాను అని జిద్దు చేస్తూ ఉంటుంది. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. గట్టు వెళ్లి డోర్ తెరిచేసరికి వాళ్ళ నాన్న వచ్చి నిలబడుంటాడు. నాన్న, మీరు ఈరోజు త్వరగా వచ్చారు. గట్టు, నాకు ఈరోజు హాఫ్ డే లీవ్ దొరికింది, అందుకే వచ్చా. నాన్న పీహు ఏడవడం చూసి ఏమైందని అడుగుతాడు. అప్పుడు చింకి ఇలా అంటుంది, చూడండి నాన్న, ఈ పీహు మాట వినడం లేదు. ఇప్పుడు బర్గర్ మేము ఎక్కడి నుంచి తీసుకుని రావాలి? ఏంటి పిల్లలు, తనకి బర్గర్ తినాలనిపిస్తే మనం బర్గర్ తయారు చేసి తనకి పెడదాము. ఇప్పుడు నేను వచ్చేసాను కదా, మనందరం కలిసి పీహుకి మంచి నచ్చిన బర్గర్ని తయారు చేద్దాం. తర్వాత ఏముంది, నాన్న గట్టు చింకి కిచెన్లోకి వెళ్తారు. ఇంకా పని మొదలు పెడతారు. గట్టు, నువ్వు కావలసిన సామాన్లన్నీ తీసి దగ్గర పెట్టుంచు. సరే నాన్న. చింకి, నువ్వు బర్గర్లో ఏ సాసెస్ ఉపయోగిస్తారో చెప్తూ ఉండు. పీహు, నువ్వు చెప్పు, ఎలాంటి బర్గర్ తినాలనుకుంటున్నావు? అంకుల్, నేను కారం ఎక్కువగా తినను, కాబట్టి బర్గర్లో కారం ఎక్కువ వేయకండి. సరే పీహు, నేను చిల్లీ సాస్ తీసేస్తాను. నీకు తందూరి మయోనీస్ అంటే ఇష్టం కదా? నాకది చాలా ఇష్టం, అది తప్పకుండా వేయండి. నాన్న, ఇగో తీసుకోండి, నేను వెజిటేబుల్స్ అన్ని తెచ్చాను, బట్టర్ కూడా. వెరీ గుడ్ గట్టు. చింకి, నేను ఆలుగడ్డని ఉడకబెట్టాను, మీరిద్దరూ కూడా వాటి పొట్టును తీస్తూ ఉండండి. అప్పటి వరకు నేను కూరగాయలకు వస్తాను. గట్టు, నువ్వు పని చెయ్యి, నువ్విప్పుడు టమాటో సాస్ తయారు చేసి ఉంచు. ఓకే నాన్న. ఇదిగో పీహు, నువ్వు ఈ బఠానీ ఒలు, నేను ఆలుగడ్డ పొట్టు తీస్తాను. ఈ ప్రకారంగా గట్టు, చింకి, పీహు, నాన్న కలిసి బర్గర్ తయారు చేస్తూ ఉంటారు. చింకి పీహుతో, పీహు, నువ్వు బఠానీలు వలవడం కంటే ఎక్కువ తింటున్నావు, నేను చూస్తున్నాను. అరే సారీ. ఆ తర్వాత పెనం పైన ఆలుగడ్డ పెట్టి ఫ్రై చేస్తాడు. నాన్న, మనం దీన్ని డీప్ ఫ్రై చేయకూడదా? లేదు గట్టు, ఒకవేళ అది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే అది చాలా ఆయిలీగా అయిపోతుంది. మన ఆరోగ్యానికి ఆయిల్ అంత మంచిది కాదు. గట్టు,
మనం టేస్ట్తో పాటు ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. అర్థమైంది చింకీ. హా, గుర్తొచ్చింది నాన్న, బర్గర్లో ఆనియన్స్ మాత్రం వేయొద్దు, ఎందుకంటే నాకు ఆనియన్స్ అస్సలు ఇష్టం ఉండదు. ఓకే చింకీ, నేను చూసుకుంటాను. చాలాసేపు మాట్లాడుకుంటూ కష్టపడిన తర్వాత ఆఖరికి బర్గర్ తయారైపోతుంది. ఆఖరికి మన బర్గర్లు సిద్ధంగా ఉన్నాయి. పదండి, ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేద్దాము. నాన్న ప్లేట్లో బర్గర్ పెడుతూ ఉంటారు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. గట్టు పరిగెడుతూ వెళ్ళి డోర్ తీస్తూ ఉంటాడు. అరే వావ్, అమ్మా మీరు సరైన సమయానికి వచ్చారు. మేము బర్గర్ పార్టీ చేసుకోబోతున్నాము. రండి, అందరం కలిసి చేసుకుందాం. అరే, ఏం జరుగుతోంది? నేనైతే వంట చేశాను కదా, మళ్ళీ బర్గర్స్ ఎందుకు చేశారు? హా అమ్మా, పీహు కేవలం బర్గర్ మాత్రమే తింటాననింది. తను బాగా జట్టు చేసింది, ఇంకా ఏమీ తినలేదు. అరే పీహు, ఇలా ఎందుకు చేశావు? అందరినీ చాలా ఇబ్బంది పెట్టావు. భోజనం తినాల్సింది కదా. అరే, అందులో ఇబ్బంది ఏముంది? అందరం కలిసి మనం ప్రశాంతంగా బర్గర్ పార్టీ చేసుకుందాం. బర్గర్ పార్టీయే కాదు, ఐస్ క్రీమ్ పార్టీ కూడా. నేను అందరికీ ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చాను. హో వావ్, స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ నా ఫేవరెట్. అది ఈరోజు చాలా మజా వచ్చింది. సరే, ఇంకా మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పటికి చాలా పని చేశారు, ఇప్పుడు మేము చేస్తాము. నేనైతే అలసిపోయాను. ఆ తర్వాత అందరూ కలిసి కూర్చుని బర్గర్ ఇంకా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తారు. అరే వా, నిజంగా ఈ బర్గర్ చాలా టేస్టీగా ఉంది. హా, పిహు జిద్దు చేయడం వల్ల నాకు కూడా టేస్టీ బర్గర్ దొరికింది. థ్యాంక్ యూ. ప్లీజ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. గట్టు, చింకి ఇంకా పిహు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. హో, నాకనిపిస్తోంది పీహు మీకు హెల్ప్ చేసే బదులు ఇబ్బంది పెట్టుంటుందని. లేదు, అలాంటిదేమీ లేదు. ఏం లేదు కదా పిహు. హా, ఇప్పుడు అర్థమైంది పీహు మీకు ఎంత సహాయం చేసి ఉంటుందో. అరే పిహు అన్నిటికన్నా మంచి హెల్ప్ ఏం చేసింది తెలుసా? జిడ్డు చేయకపోవడం. అందుకే మా పని ప్రశాంతంగా అయింది. ఆ తర్వాత అందరూ కలిసి పీహుని చూస్తారు. తను అమాయకంగా ఒక మంచి స్మైల్ ఇస్తుంది. ఈ రకంగా ఇవాల్టి బర్గర్ పార్టీ పూర్తయిపోతుంది. బ్యాడ్మింటన్. సాయంత్రం సమయంలో గట్టు ఇంకా చింకీ వాళ్ల హోంవర్క్ చేస్తూ ఉంటారు. నాన్న గట్టు చింకీలతో కలిసి కూర్చుని న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. అమ్మ కిచెన్లో ఉంటుంది. అప్పుడే అక్కడికి గుడ్డి ఇంకా బంటి వస్తారు. అరే గుడ్డి, బంటి, మీరిద్దరూ సరైన సమయానికే వచ్చారు నా దగ్గరికి. నా హోంవర్క్ ఇంకా అయిపోవచ్చింది. తర్వాత మనందరం వెళ్ళి బయట ఆడుకుందాము. అరే లేదు గట్టు, నాకివాళ బ్యాడ్మింటన్ ఆడాలనిపిస్తుంది. కానీ గుడ్డి, మనం బ్యాడ్మింటన్ ఆడాలంటే స్కూల్ దగ్గర ఉన్న గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాలి కదా, అది చాలా దూరం ఉంది కదా. అవును చింకీ, మనం బ్యాడ్మింటన్ ఆడి కూడా చాలా రోజులైంది. చూడు, నేను నా కొత్త బ్యాడ్మింటన్ బ్యాట్ తెచ్చాను. నాన్న అక్కడే కూర్చుని పిల్లలందరి మాటలు వింటూ ఉంటారు. అప్పుడు గట్టు చింకీ నాన్నని, నాన్న, మేము ఆ గ్రౌండ్కి వెళ్ళొచ్చా బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి? పిల్లలు, ఆ గ్రౌండ్ చాలా దూరంగా ఉంది. తిరిగి రావడానికి మీకు ఆలస్యం అవుతుంది. అదంతా సేఫ్ కాదు. అంకుల్, మీరు కంగారు పడకండి, మేమందరం కలిసి ఉంటాం, ఇంకా త్వరగా వస్తాము. అవునంకల్, మేము త్వరగా వచ్చేస్తాము. ఇంకా వెళ్ళేటప్పుడు మేము గట్టు ఇంకా చింకీని ఇంటి దగ్గర దింపేసే వెళ్తాము. గట్టు చింకీ, మీ ఇద్దరు వెళ్తున్నారు కాబట్టి మీతో వాటర్ బాటిల్ ఇంకా స్నాక్స్ తీసుకుని వెళ్ళండి. అవునమ్మా, మీరు సరిగ్గా గుర్తు చేశారు. నాకు ఆ క్రాస్ బ్యాగ్ ఇవ్వండి. మనం పుంతూన్ కిడ్స్ వెబ్సైట్లోనే ఆర్డర్ చేశాం కదా. అవునమ్మా, నాకు కూడా బ్లష్ క్రష్ బ్యాగ్ కావాలి. నేను అందులోనే నా వాటర్ బాటిల్ పెట్టుకుంటాను. అమ్మ బ్యాగ్ తీసుకుని వస్తుంది. బంటి ఇంకా గుడ్డి వాళ్ల బ్యాగ్ చూసి చాలా ఆనందపడతారు. వావ్ గట్టు, ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంది. సరిగ్గా చెప్పావు బంటి, ఈ బ్యాగ్ బాగుంది, నాకు కావాలి. థ్యాంక్ యూ గుడ్డి. ఇంకా మీరు కూడా గర్ల్ ఇంకా బాయ్కి సంబంధించిన బ్యాగ్స్ మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లోని. అంతేకాదు, మీకు ఇక్కడ చాలా బొమ్మలు ఇంకా చాలా వస్తువులు దొరుకుతాయి తెలుసా? సరే గట్టు చింకి, మేము తప్పకుండా తీసుకుంటాం. తప్పకుండా తీసుకుంటాను. ఆ తర్వాత గట్టు ఇంకా చింకీ, బంటి ఇంకా గుడ్డితో కలిసి బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. గట్టు, చింకీ రోజూ బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి వెళ్ళేవారు. వాళ్ళు తిరిగి వచ్చేసరికి చీకటైపోతూ ఉంటుంది. నాన్నకి వాళ్ల గురించి టెన్షన్గా ఉండేది. మరుసటి రోజు గట్టు, చింకీ స్కూల్కి వెళ్ళిన తర్వాత నాన్న సెక్రటరీ అంకుల్ని కలవడానికి వాళ్ల ఇంటికి వెళ్తాడు. నమస్తే అండి, ఎలా ఉన్నారు మీరు?
బాగున్నారా? నేను బాగున్నాను సెక్రటరీ గారు. నాకు మీ దగ్గర నుంచి ఒక పర్మిషన్ కావాలి. ఎలాంటి పర్మిషన్? నేనేమనుకుంటున్నా అంటే మన కాలనీ గ్రౌండ్లో కూడా ఒక బ్యాడ్మింటన్ నెట్ పెట్టాలి అని. ఈ కాలనీలోని చాలామంది పిల్లలందరూ బ్యాడ్మింటన్ ఆడటానికి స్కూల్ దగ్గర ఉన్న గ్రౌండ్కి వెళ్లాల్సి వస్తుంది. అది మన ఇంటి నుంచి చాలా దూరం కాబట్టి వాళ్ళకి ఆలస్యం అవుతుంది. అవునా? అయితే సరే, మనం ఇవాళే కలిసి సొసైటీ గ్రౌండ్లోని పెట్టిద్దాము. ఇది చాలా మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ సెక్రటరీ గారు. ఆ తర్వాత నాన్న ఇంకా సెక్రటరీ అంకుల్ కలిసి గట్టు ఇంకా చింకి స్కూల్ నుండి తిరిగి వచ్చేలోపే గ్రౌండ్లో నెట్ ఏర్పాటు చేస్తారు. సాయంత్రం గుడ్డి ఇంకా బంటి గట్టు ఇంకా చింకీలని బ్యాడ్మింటన్ ఆడడానికి పిలిచినప్పుడు నాన్న వాళ్ళని ఆపుతాడు. గుడ్డి బంటి, గట్టు చింకి, ఇవాళ మీరు ఆడుకోవడానికి స్కూల్ దగ్గర ఉన్న గ్రౌండ్లోకి మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. అలా ఎందుకు నాన్న? ఎందుకంటే నేను సెక్రటరీ అంకుల్ కలిసి మీకోసం మన సొసైటీ గ్రౌండ్లోనే బ్యాడ్మింటన్ నెట్ పెట్టించాము. ఇంకా మీరు బ్యాడ్మింటన్ ఆడడానికి దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంకా గట్టు చింకి, మీ పాత బ్యాడ్మింటన్ బ్యాగ్ విరిగిపోయింది కదా, అందుకే మీకోసం కొత్త బ్యాడ్మింటన్ బ్యాట్లు తీసుకువచ్చాను. వావ్, బాగుంది నాన్న. నేను ఇప్పుడే సొసైటీ గ్రౌండ్ లోకి వెళ్ళి ఆ కొత్త నెట్ చూసి వస్తాను. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అవును, నేను కూడా. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. పిల్లలందరూ ఆ కొత్త బ్యాడ్మింటన్ నేర్చుకోవడానికి సొసైటీ గ్రౌండ్లోకి వెళ్తారు. ఇంకా చాలా ఆనందపడతారు నెట్ చూసి. ఆ తర్వాత పిల్లలందరూ కలిసి అక్కడే బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి సెక్రటరీ అంకుల్ ఇంకా నాన్న వస్తారు. నాన్న, సెక్రటరీ అంకుల్, మీరు కూడా మాతో పాటు ఆడుకోవచ్చు కదా. మన 2 టీంలు అయితే భలే మజాగా ఉంటుంది. హాహా గట్టు, ఒక టీం నాన్నది, ఇంకొక టీం సెక్రటరీ అంకుల్ది. పిల్లలు, మీకు తెలుసా, స్కూల్ టైంలో నేను బ్యాడ్మింటన్ ఛాంపియన్ని. నాకు తెలిసి మీ నాన్న నన్ను ఓడించగలడు అని నేనైతే అనుకోవడం లేదు. నేనే గెలుస్తానేమో. అలానా అంకుల్? అయితే నేను మీ టీంలోనే ఆడతాను. నేను కూడా. అయితే సరే, రా నాన్న, మనము కూడా అందరం కలిసి ఒక టీంలో ఉందాము. సెక్రటరీ గారు, మేమే గెలుస్తాం. అంతే కదా, నేను నా పిల్లలు ఎవరికన్నా తక్కువేంటి. ఆ తర్వాత సెక్రటరీ అంకుల్ ఇంకా నాన్న వాళ్ళ టీం మ్యాచ్ మొదలవుతుంది. కాసేపట్లోనే సొసైటీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మ్యాచ్ చూడడానికి వస్తారు. సెక్రటరీ అంకుల్ నిజంగానే బ్యాడ్మింటన్ చాలా బాగా ఆడుతూ ఉంటారు. కానీ గట్టు చింకి వాళ్ళ టీం కూడా తక్కువేమీ కాదు. కాసేపట్లోనే గట్టు చింకి సహాయంతో నాన్న మ్యాచ్ గెలుస్తాడు. ఓహో, కంగ్రాచులేషన్స్ గట్టు చింకి. మీరు మీ నాన్నతో కలిసి మ్యాచ్ గెలిచారు. బ్యాడ్మింటన్ ఛాంపియన్నే ఓడించారు. అసలుకైతే మీరే అసలైన ఛాంపియన్స్. మీరు కూడా చాలా బాగా ఆడారు సెక్రటరీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, మాతో పాటు బ్యాడ్మింటన్ ఆడినందుకు, ఇంకా మా కోసం ఈ నెట్ని కట్టించినందుకు. అప్పుడే అమ్మ అక్కడ అందరి కోసం స్నాక్స్ తీసుకుని వస్తుంది. అందరూ అమ్మ చేసిన స్నాక్స్ తింటారు. ఇంకా చాలాసేపు బ్యాడ్మింటన్ ఆడుకుంటూ ఉంటారు. హోలీ రాబోతుంది. గట్టు చింకి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకుంటుంటారు. బంటి, హరి, మీకు తెలుసా, మన సొసైటీలో వింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ పిల్లలకి హోలీ రంగుల కాంపిటీషన్ జరుగుతుందంట. మీకు ఈ విషయం తెలుసా? ఏంటి, రంగులు వేసే కాంపిటీషనా? అందులో ఏం జరుగుతుంది గట్టు? బంటి, ఈ 2 వింగ్స్ లో పోటీ జరుగుతుంది. ఒకరు ఇంకొకరి పైన రంగులు వేస్తారు. ఈ కాంపిటీషన్ ఉదయమే స్టార్ట్ అవుతుంది. సాయంత్రం వరకు ఎవరి టీంలో అయితే ఒకరైనా సరే రంగులు వేయించుకోకుండా ఉంటారో ఆ టీం గెలిచినట్టు. ఆ టీం వాళ్ళకి సెక్రటరీ అంకుల్ స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇస్తారు. వావ్, ఇందులో చాలా మజా వస్తుంది. గట్టు చింకి, కానీ మీరు ఎందుకు అంత టెన్షన్ గా కనిపిస్తున్నారు? ఏంటంటే హరి, మా వింగ్ లో నేను ఇంకా చింకి మాత్రమే ఉన్నాం. వేరే టీంలోని 5 పిల్లలున్నారు. ఆ టీం లీడర్ శివు చాలా స్మార్ట్. ఓడిపోతామేమో అనిపిస్తుంది. దానికి మీరెందుకు కంగారు పడుతున్నారు గట్టు? ఈ కాంపిటీషన్లోని నేను, హరి, గుడ్డి మీకు సాయం చేస్తాము. అప్పుడే అక్కడికి గుడ్డి వస్తుంది తన కొత్త పిచికారీ తీసుకుని. మిత్రులారా, మీరేం మాట్లాడుతున్నారు? ఇదిగోండి చూడండి, నా కొత్త పిచికారీ. వావ్ గుడ్డి, ఇది అద్భుతంగా ఉంది. అందరూ గుడ్డి పిచికారిని తీసుకుని చూస్తూ ఉంటారు. అప్పుడే గట్టుకి ఒక ఐడియా వస్తుంది. గట్టు కాంపిటీషన్ గురించి అన్ని విషయాలు గుడ్డీకి చెప్తాడు. గుడ్డి, కాసేపు నీ పిచికారీ నాకివ్వు. దీన్ని తీసుకెళ్లి మా అమ్మ నాన్నలకు చూపిస్తాం. వాళ్ళు కూడా మా కోసం ఇలాంటి పిచికారీ కొనుక్కొస్తారు. అప్పుడు మేము దానితోని ఈ రంగులు వేసే కాంపిటీషన్లోని పాల్గొంటాము.
నేను కూడా మా అమ్మకి చెప్తాను, తను కూడా నాకు ఇది కొనిస్తుందేమో. నేను కూడా. సరే అయితే అన్నిటికన్నా ముందు మా ఇంటికి వెళ్దాం మిత్రులారా. గట్టు చింకి ఆ పిచ్చికారిని తీసుకుని వెళ్లి వాళ్ళ అమ్మ నాన్నలకి చూపిస్తారు. వాళ్ళ అమ్మ నాన్నలకి కూడా బాగా నచ్చుతుంది. వాళ్ళు అలాంటిదే గట్టు చింకికి కొనిస్తారు. బంటి ఇంకా హరి కూడా అలానే చేస్తారు. కొన్ని రోజులు గడుస్తాయి. హోలీ రోజు రానే వస్తుంది. రంగులు వేసే కాంపిటీషన్ రోజు ఉదయాన్నే పిల్లలందరూ తయారై గట్టు చింకి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఓకే ఫ్రెండ్స్, మీరు సిద్ధంగా ఉన్నారు కదా? మేమంతా సిద్ధంగా ఉన్నాము. చూడండి, అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ మనకు రంగులు వేయకుండా చూసుకోవాలి. ఇంకా ఈ పిచికారి సాయంతో అందరికీ రంగులు పూయాలి. ఆ శివుతోని జాగ్రత్తగా ఉండండి. సరే, మాకు అర్థమైంది. సరే బంటి, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, జాగ్రత్తగా వినండి. గట్టు అందరికీ మెల్లిగా తినే ప్లాన్ చెప్తాడు. అందరూ గట్టు మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటారు. వావ్ గట్టు, ఎంత మంచి ప్లాన్ వేసావో, మజా వచ్చింది. ఇంకా పదండి బయటికి. పదండి, మనమే గెలుస్తాము. పిల్లలందరూ ఇంట్లో నుండి బయటకు వెళ్తారు. సొసైటీలో రంగులు వేసే కాంపిటీషన్ మొదలవుతుంది. గట్టు ఇంట్లోనే ఉంటాడు. చింకి, గుడ్డి, హరి ఇంకా బంటి వాళ్ళ పిచికారి సహకారంతో పిల్లలందరికీ రంగులు పూస్తారు. చాలా సేపటి వరకు వాళ్ళు శివు నుండి తప్పించుకుంటూ ఉంటారు. కానీ ఆఖరికి శివు వాళ్ళకి రంగులు పూస్తాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు శిబు మాత్రమే మిగిలి ఉన్నాడు. అతనికి రంగులు పూయలేదు మనం. చింకి, ఇప్పుడు గట్టు అతని ప్రత్యేకత చూపించాల్సింది. హరి, బంటి, చింకి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి శివు వస్తాడు. ఇప్పుడు మీ అందరికీ నేను రంగులు వేసేశాను. ఇప్పుడు నా వింగి గెలిచినట్టే. మీరు ఎవ్వరూ నా నుంచి తప్పించుకోలేరు. అప్పుడే వెనక నుండి గట్టు వస్తాడు. అప్పుడే కాదు శివు, నేనింకా మిగిలే ఉన్నాను చూడు. అలా చెప్పి గట్టు వెనక నుండి అతని పిచ్చికారితో శివు పైన రంగులు పూస్తాడు. అరే, ఇదేంటి గట్టు, నువ్వు నాకు రంగులు పూసేశావు? నువ్వు ఇప్పటిదాకా ఎక్కడున్నావు? అదే కదా నా ప్లాన్. శివు, ఇప్పటి వరకు నేను నా ఇంట్లోనే ఉన్నాను. కిటికీలో నుంచి అన్నీ చూస్తూ ఉన్నాను. నువ్వక్కడివే మిగిలినది చూసి నేను కిందికి వచ్చాను. శబాష్ గట్టు, నీ ప్లాన్ భలే విన్ అయింది. అందరూ నవ్వుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి సెక్రటరీ అంకుల్ స్పెషల్ స్వీట్ బాక్స్ తీసుకుని అక్కడికి వస్తారు. నేను అన్నీ చూస్తున్నాను గట్టు. శభాష్, నువ్వు ఇంకా నీ టీం చాలా బాగా ఆడారు. ఇదిగో తీసుకోండి మీ గిఫ్ట్, స్పెషల్ స్వీట్ బాక్స్. ఆ తర్వాత సొసైటీలో వాళ్ళందరూ కలిసి హోలీ ఆడుకుంటారు. సాయంత్రం అందరూ స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని గట్టు చింకి వాళ్ళ ఇంటికి వస్తారు. గట్టు చింకి కూడా కొత్త బట్టలు వేసుకుని ఉంటారు. రండి పిల్లలు, నేను మీ అందరి కోసం స్పెషల్ హోలీ స్నాక్స్ తయారు చేశాను. మురుకులు, లడ్డూలు, అరిసెలు ఇంకా చాలా. వావా అంటే సువాసన కూడా చాలా బాగుంది. తర్వాత అందరూ అమ్మా నాన్నలతో కలిసి లివింగ్ రూమ్ లో కూర్చుంటారు. ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నాన్న, పిల్లలు పదండి, ఇప్పుడు మనం హోలీ స్పెషల్ క్విజ్ ఆడదాము. క్విజా? అదేంటి నాన్న? చూడండి, నేను మీ అందరినీ 3 ప్రశ్నలు అడుగుతాను. ఎవరైతే సరిగ్గా సమాధానం చెప్తారో వాళ్లే విన్నర్. సరే అంకుల్, మేము సిద్ధంగా ఉన్నాం. సరే, నా మొదటి ప్రశ్న ఏంటో వినండి. లాటమార్ హోలీ ఎక్కడ ఆడతారో చెప్పండి. పిల్లలు అందరూ ఆలోచనలో పడతారు. నేను దాని గురించి విన్నా అంకుల్, కానీ అది ఎక్కడ ఆడతారో నాకు తెలియదు. అవును నాన్న, కొన్ని రోజుల క్రితం మీరే మాకు ఈ విషయం గురించి చెప్పినట్టున్నారు. అరే చింకి, నాన్న మనకి చెప్పారు. బరసనా కదా నాన్న? అక్కడే ఆడతారు కదా లాటమార్ హోలీ. అవును గట్టు, వెరీ గుడ్. అయితే మొదటి పాయింట్ గట్టుకి వెళ్ళిపోయింది. రెండో ప్రశ్న, హోలీ ఎన్ని రోజులు జరుపుకుంటారో చెప్తారా? అది చాలా సింపుల్ అంకుల్, ఒక్కరోజే కదా. లేదు హరిబాబు, నువ్వు చెప్పింది తప్పు. హరి, హోలీ 2 రోజులు జరుపుకుంటారు. ఒకరోజు హోలీ దహనం, రెండవ రోజు రంగులు పూసుకోవడం కదా అంకుల్? వెరీ గుడ్ గుడ్డి, నువ్వు సరిగ్గా చెప్పావు. మరొక ప్రశ్న, ఆఖరి ప్రశ్న. హోలీని హిందూ నెలలోని ఏ నెలలో జరుపుకుంటారు మీకు తెలుసా? నాన్న, నేను చెప్తాను. దాన్ని మా స్కూల్లో మా టీచర్ చెప్పారు. పాల్గొన మాసంలోనే హోలీని జరుపుకుంటారని. శభాష్ గట్టు, నువ్వు 2 ప్రశ్నలకు సమాధానం చెప్పావు. కాబట్టి క్విజ్ విన్నర్వి నువ్వే. కంగ్రాచులేషన్స్ గట్టు. థ్యాంక్ యూ చింకి, నేను చాలా స్మార్ట్ కదా. ఆ మాట విని అందరూ నవ్వుతారు. అందరూ కలిసి
హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.